వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. రైట్ నౌ ఐ యామ్ విత్ డేరింగ్ అండ్ డాషింగ్ యాక్ట్రెస్ హేమ గారు. ఇంకొకసారి మా గురించి తప్పుగా రాసినా మాట్లాడినా సరే ఊరుకునేది లేదు. రాజుల నుంచి వచ్చిన ఒక 7వ తరగతి చదువుకున్న అమ్మాయి రూల్ చేసింది. ఎగ్జాక్ట్లీ అంటే అక్కడ కోవేశ్వర్లా, ఇక్కడ హేమ అనుకునేలాగా ఉండేది. ఇంట్లో అసలుకి పెళ్ళాం ఎలా బిహేవ్ చేస్తుందో అలానే బిహేవ్ చేసేవాళ్ళు స్క్రీన్ మీద. అతడులో ఏంటి సాసలు ఎత్తుకొని రాలేదా, ఇలా దోశల్లో పోస్తారా రేపు అడిగితే, అయ్యో మర్చిపోయిందండి తెస్తానని మళ్ళీ వెళ్ళిపోవటం. సింగర్ పెళ్ళం బాబా. చిరంజీవి గారితో ఒక ఎక్స్పీరియన్స్ అంటే మంచి గుర్తుండిపోయే మెమరబుల్ ఫన్నీ సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? నేను పూరి జగనన్నయ్య మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. చిరంజీవి గారు కనిపించారు. అన్న నమస్కారం అండి అని అన్నారు. రా జగన్ కూర్చో అన్నారు. మా అన్న ఇలా కూర్చోవడమే. హేమని ఏ షూటింగ్ వచ్చావని అడిగానండి. అడిగితే మా నల్లబాబు షూటింగ్ వచ్చారని చెప్పింది అన్నారు. ఇంకా నా గుండె అలా ఆ ఫ్యామిలీలో మీకు ఎక్కువ అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గారు కదా. మా ఛాంబర్ లో ఒక ఇష్యూ అయినప్పుడు కూడా మీరంతా నిలబడ్డారు కదా. ఇండస్ట్రీలో చేస్తున్నాం కదా అని మా పిల్లల్ని, మా ఫ్యామిలీని, మా అమ్మల్ని రోడ్డుకి లాగడం అనేది కరెక్ట్ కాదు. ఈ డ్రెస్ గొప్పదా, ఈ డ్రెస్ వేసుకోవడం గొప్పదా అని ఇప్పుడు ట్రెండింగ్ లో కొట్టుకుంటున్నారు. దాని మీద ఒక ఛానల్ కి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన ఒక ఆవిడ ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఆవిడేమో ఈవిని అంటుంది, ఈవిడేమో ఆవిడ అంటుంది. ఎంత చిల్లరగా కొట్టుకున్నారంటే అంత చిల్లరగా కొట్టుకున్నారు. మీరే తీసుకుంటారండి. ఎవరన్నా మీడియా వాడు మాట్లాడి ఎక్కడన్నా ఒకటి రాశాడు అంటే మీ మీడియా వాళ్ళకి చులకన అని మళ్ళీ మీరే అంటారు. మీడియా వాళ్ళని మీరే ఇస్తారు హింట్స్. ఇప్పుడు కూడా ఎవరు మీడియా వాళ్ళు పిలిస్తేనే వాళ్ళు వెళ్ళారు. ఓకే, మీడియా వాళ్ళు అడిగారా? ఒక ఆవిడేమో ఆ బట్టలు కరెక్ట్ అంటది, ఒక ఆవిడేమో బట్టలు కరెక్ట్ కాదంటది. ఇది అందరూ నాకు అర్థమైపోయిందిలే. ఒక చోట దొరికినవి అంటే నువ్వు ఇంకో చోట దొరికినవి అని ఇంకొకరు అంటున్నారు. కానీ ఏంటి బట్టల మీద మీ కామెంట్ ఏంటి అసలుకి? వల్గరిటీ ఆడ మగ జెండర్ తో సంబంధం లేదు. ఎవరైనా వల్గర్గా ఉంటే అది తప్పే. ఏమో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఫ్యామిలీ ఇష్యూస్, పేరుకి బంధం భార్యాభర్తలు కానీ ఇద్దరు కలిసి లేరు ఇప్పుడు. ఇదైతే ఒకటైతే డిస్కషన్ బయట నడిచినన్న విషయం మీకు తెలుసా? ఇదిగో వీళ్ళే ఇందాక కొంతమంది నువ్వు డాష్ నేను డాష్ అని కొంతమంది గురించి మాట్లాడుకున్నాం కదా. సో వాళ్ళు క్రియేట్ చేశారు. హేమగారికి మందు అలవాటు లేదు కదని హ్యాంకర్ అడుగుతున్నాడు. లేదు ఆవిడికి ఇప్పుడు అలవాటు చేసుకుంది, అప్పుడు ఇది చూసింది. మరి మళ్ళీ చెప్తున్నా, మొగుడుకి పెళ్ళానికి డైవర్స్ ఉంటాయి, కొడుక్కి తల్లికి డైవర్స్ ఉంటాయి. పూర్తిగా కంప్లీట్ ఇంటర్ క్యాస్ట్. ఆయన ముస్లిము, నేను హిందూ. మిగిలింది మాత్రం పాప పెళ్లి. ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్తుందేమో స్టార్ డైరెక్టర్ హీరో ఏదో సమయంలో బయట డిస్కషన్ జరుగుతుంది. నిజమా? కానీ ఫస్ట్ నుంచి పొగరు చూపిస్తారా, లేకపోతే అసలు చూపించే టైప్ కాదా మీరు? ఇప్పుడు నువ్వు నన్ను ఏదన్నా అన్నావు అనుకో, నేను ఎందుకు ఊరుకుంటాను, ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ రోజు నేను బతకడానికి నాకు గనక ఇన్కమ్ సోర్స్ లేదు అంటే కూడా నేను ఒక దోసల బండి పెట్టుకుని బతికేస్తాను. అది నా సత్తా. నీకు రూపాయి ఇవ్వాలనుకో, నేను చచ్చిపోయినా సరే నా కూతురు తీసుకొచ్చి నీకు రూపాయి ఇచ్చేస్తుంది. అలాగే నువ్వు నాకు రూపాయి ఇవ్వాలనుకో, నీ మీద కత్తి పెట్టైనా నా రూపాయి నేను తెచ్చేసుకుంటా. నాకు ఈ మధ్యకాలంలో నేను లేడీ మెగాస్టార్ అని అర్థమైపోయింది. నా మీద కొన్ని వేల ఫ్యామిలీలు బతికేస్తున్నాయి. యూనో. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐ యామ్ విత్ డేరింగ్ అండ్ డాషింగ్ యాక్ట్రెస్ హేమ గారు. సో హేమ గారు, సంక్రాంతి శుభాకాంక్షలు. సో చాలా నిండుగా ఎప్పుడు కూడా అంటే కొంతమందిని చీరకట్లో చూస్తుంటే అలా చూస్తూ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో చీరలు కట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. బట్ మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్క్రీన్ మీద శారీసే, బయటికి ఏదైనా ఫంక్షన్కి వచ్చినా శారీసే, పార్టీలకు వచ్చినా ఫుల్గానే ఉంటుంది.
జీన్స్ అయినా లేకపోతే టాప్స్ అయినా అయినా నేను ఏంటంటే సెక్సీగా ఉండడానికి ట్రై చేస్తాను. ఈవెన్ చీర కట్టుకున్నా డ్రెస్ వేసుకున్నా నేను సెక్సీగా ఉండడానికి ట్రై చేస్తాను, కానీ వల్గర్గా ఉండేటట్టు మాత్రం డ్రెస్ వేసుకోను. ఫస్ట్ నుంచి కూడా ఇష్టం ఫస్ట్ ఉంటుందా? నుంచి ఇష్టం లేదు, వేసుకోను. ఓకే. మోడర్న్ గా ఉంటాను, మోడర్న్ గా వేసుకోవడం ఇష్టం. ఆడియో ఫంక్షన్స్ కి క్యారెక్టర్ ఆర్టిస్టులు, నేను చెప్పేది 10-15 years బ్యాక్, ఓన్లీ చీరలు కట్టుకునే వచ్చేవాళ్ళు. నేను ఆ ట్రెండ్ చేంజ్ చేశాను. నేను లంగా ఓని వేసుకుని వెళ్ళేదాన్ని, హీరోయిన్ తో కాంపిటీషన్ గా డ్రెస్లు వేసుకుని వెళ్ళేదాన్ని. అందరూ కొంచెం గోల్ పెట్టేవాళ్ళు స్టార్టింగ్ లో, కో ఆర్టిస్టులు వాళ్ళందరూ కొంచెం జెల్స్ ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా నా ట్రెండే ఫాలో. ఏమేంటి అమ్మ క్యారెక్టర్లకు వచ్చి లంగా ఓని అనుకుంటారా వాళ్ళు? అప్పుడు అమ్మ క్యారెక్టర్స్ ఏం కాదు కదా, 15 years బ్యాక్ చెప్తున్నా. పిన్ని, అక్క, వదిన ఇట్లాంటి క్యారెక్టర్సే. కానీ నాకు ఆర్టిస్టులు కూడా అందరూ ఆంటీస్ లాగా చీరలు కట్టుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు నేను కొంచెం డ్రెస్లు వేసుకెళ్లేదాన్ని, మంచి గాగ్రా చోలీ టైప్ గానీ అట్లా. అలా ఎవరు క్యారెక్టర్ ఆర్టిస్టులు వేసుకెళ్లేవాళ్ళు కదా ఆ టైంలో, నేను బాగా వేసుకెళ్లేదాన్ని. మీరే స్టార్ట్ చేశాను. అదే కాకుండా చీరల్లోనే బ్లౌజ్ ఎప్పుడు కూడా కాంబినేషన్ ఉంటుంది. నా బ్లౌజ్లన్నీ నువ్వు ప్రీవియస్ గా కూడా చూస్తే 15-20 years బ్యాక్ కూడా చీరకి బ్లౌజ్ కి కాంబినేషన్ ఉండదు. నేను డిఫరెంట్ బ్లౌజ్ వేసేదాన్ని. అలా ఇప్పుడు ట్రెండ్ అది, డిఫరెంట్ బ్లౌజెస్ వేస్తున్నారు. నేను అప్పుడే వేసేదాన్ని. ట్రెండ్ సెట్ చేసిందే మీరు. బాగా ఎక్కువ మటుకి నేనే. కానీ మీరు ఒక బోటిక్ పెట్టి ఉంటేనా వేరే లెవెల్లో ఉండేదేమో. ఉండేదేమో, నిజమే. నా చీరలు అన్నా, నా కలర్స్ అన్నా, నేను వేసుకునే జ్యువెలరీ అన్నా అందరికి చాలా ఇష్టం. ఓకే. సో ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి 350 పైగా చిత్రాలు, ఎటువంటి సపోర్ట్ లేకుండా 500 నాన్న, ఇంకా ఒక్కొక్క సంవత్సరం 20-30 సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి గట్టిగా. అసలు స్క్రీన్ మీద హేమ గారు, బ్రహ్మానందం గారు, హేమ గారు, ఎంఎస్ నారాయణ గారు, హేమ గారు, ఏవిఎస్ గారు, తర్వాత ధర్మ సుబ్రహ్మణ్యం గారు, హేమ గారు, వేణుమాధవ్ గారు, హేమ గారు, ధర్మవరపు గారు, హేమ గారు, హాలీ గారు, హేమ గారు, అండ్ ఈయన శివాజీ రాజాతో చేశాను, కృష్ణ భగవాన్ గారు. మీ అందరూ కాంబినేషన్ వాళ్ళతో వెళ్తాను కాకుండా అప్పటి నుంచి మొత్తం కాంబినేషన్ లో ఉన్న స్టార్ కమెడియన్స్ తో ఒక వైఫ్ గా మీరు, అంటే అక్కడ కోవేసర్లా, ఇక్కడ హేమ అనుకునేలాగా ఉండేది. చాలా న్యాచురల్ గా యాక్టింగ్. ఇంట్లో అసలుకి పెళ్ళాం ఎలా బిహేవ్ చేస్తుందో అలానే బిహేవ్ చేసేవాళ్ళు స్క్రీన్ మీద. అతడులో తింగర పెళ్ళం పాపం, అప్పట్లో పెళ్ళాలను అలాగే కంట్రోల్లో పెట్టేవాళ్ళు. శాస్త్రం ఎత్తుకొని రాలేదా, ఇలా దోశల్లో పోస్తారా రేపు అడిగితే, మర్చిపోయిందండి తెస్తానని మళ్ళీ వెళ్ళిపోవటం. కానీ బ్యాక్ చూసుకుంటే భలే అనిపిస్తుంది కదా. చాలా అసలు రాజోల నుంచి వచ్చిన ఒక 7వ తరగతి చదువుకున్న అమ్మాయి రూల్ చేసింది. ఎగ్జాక్ట్లీ. అసలు ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్ గా నాకు. చాలా ఒక్క చిన్న రిమార్క్ లేకుండా ఇండస్ట్రీలో ఇప్పటికీ నేను ఫోన్ చేస్తే మా డైరెక్టర్స్ కాల్ ఎత్తుతారు, నా హీరోలు కాల్ మాట్లాడతారు, నా ఫ్రెండ్స్, నా కో ఆర్టిస్టులు అందరు నాతో ఇప్పటికీ టచ్ లో ఉంటారు. సో అది అదృష్టం కదా. అంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మనుషుల మెంటాలిటీలు దూరం దూరం అయిపోతా వస్తాం కదా. సో నా విషయంలో మాత్రం అలా జరగలేదు. అది నిజంగా బ్లెస్సింగ్స్. అది మనం ఉండే తత్వం బట్టి ఉంటుంది కదా. అలా సో ఒక్కొక్కళ్ళని కొంచెం 10 సినిమాల్లో చేసి కొంచెం మంచి యాక్ట్రెస్ అవగానే కొంచెం టెక్కు చూపిస్తారు. కరెక్ట్. ఏం అట్లా ఉండదు. పిలిస్తే వచ్చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎవరైనా పూలు చల్లితే ఆ పూలు దులిపేస్తుంటది, దండలు తీసేస్తుంటుంది. లేదా అది పెద్ద డబ్బున్న వాళ్ళకని కాదు, లేని వాళ్ళ చావు కూడా చాలా మందికి వెళ్ళాను నేను. సో వాళ్ళకి కూడా నేను అంత దగ్గరుండి అంత జాగ్రత్తగా చూసుకునేదాన్ని నేను. అంటే పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా చావుకి మాత్రం అటెండ్ అవ్వాలనేది నా కోరిక. ఈ రోజు మా మదర్కి ఇలా అయినప్పుడు మా ఊరంతా వచ్చినట్టు వచ్చారు. తమ్ముని పలకరించడానికి, నన్ను పలకరించడానికి ఊరంతా కదిలొచ్చినట్టు అయ్యింది. సో అది మేబీ ఆ బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ టైంకి అందరూ ఉంటారు, చనిపోయే టైంకి ఎవరు ఉంటారో వాళ్ళే నిజమైన వాళ్ళు. నిజం, ఎగ్జాక్ట్లీ. సో ఈ మధ్యకాలంలో కొంచెం వెళ్ళట్లేదు, కానీ బేసిక్ గా అందరింటికి అందరి దగ్గరికి వెళ్ళొచ్చింది దాన్ని నేను. నాకు ఇష్టం. కల్పనా రాయ్ గారు చనిపోయినప్పుడు ఫస్ట్ శవాన్ని ముట్టుకున్నాను నేను. ఆవిడికి కాళ్ళకి దండం పెట్టుకొని. ఆవిడ ఇందిరానగర్ పక్కన ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. ఆవిడ శవాన్ని బండి ఎక్కించే వరకు అక్కడే ఉండి అన్ని దగ్గరుండి చూసుకుని పంపించాను ఆవిడని కూడా. అలా చాలా మంది ఉన్నారు ఆర్టిస్ట్. చనిపోయే టైం పొజిషన్ ఏంటి, ఎలాంటి ఒక చిన్న గదిలో ఉన్నారు? చిన్న గదిలో ఉంది. ఆవిడది కూడా పెద్ద చేయి పాపం, అందరికి బాగా పెట్టేవాళ్ళు. సో ఇంకా వేషాలు లేకపోయేసరికి
ఒక్కొక్కళ్ళేమో ఎక్కువగా దాచేసుకుంటాము, కొంతమంది ఏమో అస్సలు దాచుకోరు. సో రెండు కరెక్ట్ కాదు. అది ఎక్కువ దాచేసుకున్నా మనం అనుభవించకుండానే పోతాం. అవును అవును అవును. అసలు దాచుకోపోయినా పోయే టైంకి నలుగురు ఉంటారో లేదో భయం. కానీ మీ దృష్టిలో ఇంత 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 జీవితాన్ని చూసేసారు ఇండస్ట్రీలో, ఏం లేకుండా వచ్చారులే ఇక్కడికి, అన్ని సంపాదించుకున్నారు కాబట్టి జీవితంలో ఇవి ఉంటే సరిపోతుంది, ఇవి లేకపోయినా పర్వాలేదు అనిపించిన సందర్భాలు చాలానే ఉంటాయి కదా. చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఒక లేడీ యాక్ట్రెస్ కి ఇవన్నీ. అవును, కూడు గుడ్డ ఉండటానికి మంచి ఇల్లు, తిరగడానికి కారు, అది బేసిక్. అది కాకపోతే నాకు మా మదర్ చిన్నప్పటి నుంచి, నేను పుట్టింది కూడా యాక్చువల్గా ఒక 2 స్టోర్ బిల్డింగ్ లో, ఒక మేడ అనుకో, రాజోల్లో. గాంధీ బొమ్మ సెంటర్ అంటే బాగా ఫేమస్ రాజోలు ఊర్లో సెంటర్లో నా ఇల్లు. అక్కడ నేను పుట్టాను. కాలువ గోదావరి పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. సో అంత లేనోళ్ళం అయితే కాదు, అలా అని చెప్పి ఉన్నవాళ్ళం కూడా కాదు. ఓకే, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఆ మైండ్ సెట్ తోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఈ రోజు ఇలా నిలబడడం అనేది హ్యాపీ. చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్ని కోట్లు వస్తుంది, అన్ని కోట్లు వస్తుంది అని. నేను ఎప్పుడూ ఎవ్వరికి తల ఉంచలేదు. నాకు నచ్చితే నేను ఏదన్నా చేశాను, నాకు నచ్చకపోతే నో, నాకు నచ్చలేదు, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఎదురిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ రోజు నేను బతకడానికి నాకు గనక లేదు, సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు, మూవీస్ రాలేదు, లేకపోతే ఇంకొకటి లేదు అంటే కూడా నేను ఒక దోసల బండి పెట్టుకుని బతికేస్తాను. అది నా సత్తా. ఓకే, ఎలా బతకాలి అని ఆలోచించాను. ఇమ్మీడియట్ గా ఒక స్పాట్ చూసుకుని దోసల బండి పెట్టుకుని బతికేస్తాను. మంచిగా 4 రకాల చట్నీలు చేసేసి, అది అలా అన్నమాట. సో అందుకని నాకు ఫస్ట్ నుంచి ఇదే మైండ్ సెట్. లేకపోయినా వేరే వాళ్ళని అడిగి అసలు అడగను. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు, నీ బిహేవియర్ కూడా అవతల వాళ్ళు ఫోన్ మాట్లాడతారా, వెల్కమ్ చేస్తారు అని నువ్వు కూడా చెప్పావు ఇందాక. ఎందుకని మనం హెల్ప్ అడిగినంత సేపు ఎవరైనా బాగానే ఉంటారు. ఒక్కసారి హెల్ప్ అడిగితే ఇది చేస్తారు, రెండోసారి హెల్ప్ అడిగితే సరే అంత కాకపోయినా కొంతైనా చేస్తారు, 3సారి హెల్ప్ అడిగితే ఫోన్ ఎత్తారు. అలా మీ జీవితంలో జరిగింది ఎప్పుడన్నా? అసలు నేను ఎవరిని అడగను. చేతనైతే నేను పెడతా, ఒక ముద్ద అన్నం పెడతా. చేతక లేదా మూసుకుని కూర్చుంటా అంతే తప్ప గొప్పలకి పోయి ఖర్చు పెట్టేసి నేను ఇది తోపు తురుము అని ఎప్పుడు బిహేవ్ చేయలేదు. పైగా లావియస్ వాడిని చూసి నేను కూడా చెయ్యాలని వస్తుందో ఇండస్ట్రీలో, అప్పుడే మన పతనం స్టార్ట్ అవుతుంది. అసలు ఎప్పుడు లేదు. మన శివారెడ్డి వాళ్ళ పిల్లలు మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తే, నీ ఫంక్షన్కి నేను రాలేకపోయినా మళ్ళీ గుర్తు చేసుకుని తిట్టకు నువ్వు నన్ను. ఓకే, అయితే వాళ్ళు కూడా అక్క నీ చేతుల మీద తీసుకెళ్ళి కూర్చోపెట్టు పిల్లల్ని, నువ్వు తీసుకెళ్ళు, నువ్వు నాకు ఆడపడుచువి ఇంటికి అని చెప్పి కూర్చోపెట్టడం, నా చేతుల మీద కూర్చోపెట్టించడం. అలాగే పెళ్ళిళ్ళకి వెళ్తే అక్క నువ్వు ఫస్ట్ నువ్వు చీర పెట్టు, నువ్వు గాజులు పెట్టు, మాకు మంచి జరుగుతుంది అనడం పెళ్లి కూతుర్లకి. అట్లా అన్నమాట. ఇండస్ట్రీలో హేమక్క చేతుల మీద తీసుకుంటే ఒక మంచి జరుగుతుంది. చాలా మంది న్యూ ఇయర్కి నేను కొంతమంది దగ్గర తీసుకుంటా సెంటిమెంట్, 1000 రూపాయలని వెయ్యండి రా, ఒక 10,000 పంపించండి అని చెప్పేసి అంటూ ఉంటా. జనరల్గా నాకు సెంటిమెంట్ వరలక్ష్మి పూజకి న్యూ ఇయర్కి తీసుకుంటా. మా హస్బెండ్ ఇప్పుడు నా కూతురు ఇస్తుంది యాక్చువల్గా. అంతకుముందు ఫ్రెండ్స్ కూడా చెప్పేదాన్ని, న్యూ ఇయర్ వస్తుంది మర్యాదగా పంపించండి రా అని ముందే చెప్పేసేదాన్ని అనమాట. సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ నా నుంచి వీళ్ళందరికీ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరు కూడా నీ మీద నువ్వు ఒక 500 ఇవ్వవే, నాకు మంచి జరుగుద్ది, బిజినెస్ చేస్తున్నాను, ఓ 116 పంపించు, అట్లా నా చేతుల మీద తీసుకోవడం. అలా నిన్న వద్దుని కలిసాను, పూరి జగన్ అనే వైఫ్ని బ్యూటీ పార్లర్ లో కలిసాను అనమాట, లావణ్యని. కలగానే అని తను అని నేను వెళ్ళి ఇద్దరు కౌగిలిచ్చేసుకుని ముద్దులు పెట్టేసుకున్నాం. దానికి మా నా హస్బెండ్ని డాడీ అంటది అనమాట, నన్ను మమ్మీ అంటది. యాక్చువల్గా కాలుకడికి కన్యాదానం చేశాం కదా, సో ఆ రిలేషన్ ఇప్పటికి చక్కగా 2 పిల్లలు, వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీ, చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అలాగే కృష్ణవంశీ గారు ఎప్పుడు అంటుంటారు, నువ్వు పాజిటివ్ గా ఉంటావి, పాజిటివ్ వైబ్ నీది హేమ, అట్లా ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశారు కదా, అందరు హీరోలతో యాక్ట్ చేశారు, అందరు డైరెక్టర్ల డైరెక్షన్ లో చేశారు, వాళ్ళ కొడుకులతో కూడా చేశారు. ఈ హీరో ఆ హీరో ఏం లేదు, ఆల్మోస్ట్ ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్, నాని, అందరితో యాక్ట్ చేశారు. అందరితో బాలకృష్ణ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, వెంకటేష్
అందరితో యాక్ట్ చేశాను. కొంచెం ముందు వచ్చుంటే రామారావు, నాగేశ్వరరావు గారు, చేస్తుండేదాన్ని. కృష్ణరాజు గారు, కృష్ణ గారు. నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారితో కలిపి ఒక మూవీ యాక్ట్ చేశాను, మెకానిక్ అల్లుడు అనుకుంటాను ఓకే మూవీ. అవునవును దాంట్లో యాక్ట్ చేశాను నేను, చిరంజీవి గారుని, నాగేశ్వరరావు గారు. ఓకే కానీ నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. తర్వాత పెద్ద సినిమాలు ఏం చేయలేదు ఆయన. ఓకే లేకపోతే ఏమో ఆయనతో కూడా చేసేదానేమో హోప్. అని ఈ పండగకి అందరూ బాగా ఇంట్రెస్టింగ్ గా వింటారు కాబట్టి పాత విషయాలు, పాత యాక్టర్స్ చెప్పేదాన్ని చాలా బాగా నమ్ముతారు, అంత ఇంట్రెస్టింగ్ గా వింటారు, ఎంజాయ్ చేస్తారు. ఇంతమందితో యాక్ట్ చేశారు కాబట్టి ఒక్కొక్కరితో ఒక మంచి మంచి జ్ఞాపకాలు చాలా ఉంటాయి. ఇప్పుడంటే క్యారవాన్స్ వచ్చినాయి, అప్పుడు చెట్ల కిందే భోజనాలు, చెట్ల చాట్నే లేడీస్ అందరూ డ్రెస్ మార్చుకోవటాలు, ఇవన్నీ బాగుంటుంది. హీరోయిన్ అనేది వాళ్ళకి ఉండదు, సైడ్ యాక్ట్రెస్ మనం ఏంటి అంత వాల్యూ ఇవ్వటం అనేది వాళ్ళకి ఉండదు, హీరోలకు కూడా ఉండదు. సో కమింగ్ టు చిరంజీవి గారితో ఒక ఎక్స్పీరియన్స్ అంటే మంచి గుర్తుండిపోయే మెమరబుల్ ఫన్నీ సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? అంటే నేను బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు బాగా కామెడీ చేస్తారనమాట. నేను పూరి జగనన్నయ్య, మహేష్ బాబు సినిమా చేస్తున్నారు సెట్లో, ఒక సెట్లో పోకిరి సినిమా జరుగుతుంది. ఆ టైంలో జగనన్న దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఇలా వచ్చా అంటే, మా నల్లబాబు షూటింగ్ వచ్చానన్న. మీన్స్ నల్లబాబు మీన్స్ చిరంజీవి గారు. ఓకే, అది వాళ్ళకే తెలుసు, ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను కదా. అవునా సరే రావైపోదామని చెప్పేసి అన్న చేసుకుని తీసుకెళ్ళిపోయాడు. మేమిద్దరు అలా నడుచుకుంటేలో చిరంజీవి గారు కనిపించారు. అన్న నమస్కారం అండి అని అన్నారు. రా జగన్ కూర్చో అన్నారు. నేను ఆల్రెడీ ఆయన షూటింగ్లోనే ఉన్నాను కనుక నేను కూడా మామూలుగా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మా అన్న ఇలా కూర్చోవడమే, హేమని ఏ షూటింగ్కి వచ్చావని అడిగానండి. అడిగితే మా నల్లబాబు షూటింగ్కి వచ్చారని చెప్పింది అన్నారు. ఇంకా నా గుండె అలా అయిపోయింది. నేను నల్లబాబు అనేది నా ముద్దు, నా పెట్టు పేరు చిరంజీవి గారికి. సో ఇప్పుడు చిరంజీవి గారు ముందు ఆ విషయం చెప్పేశారు. నేను వెంటనే సైలెంట్గా ఇలా వెనక జరిగా, మామూలుగా కూర్చునేదాన్ని. నేను మరీ అంత నల్లగా ఉన్నానా హేమ అంటే, ఇప్పుడు నాగబాబు వచ్చి తెల్ల భావన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి చిన్న భావన, నేను నల్ల భావన అని చెప్పేసి ఆయన బాగా వేసుకున్నారు. ఆ రోజంతా ఆడుకుంటానే ఉన్నారు. నేనన్నా అలాగా కాదండి, అంటే ఒక ప్రేమతో కూడిన అభిమానంతో వచ్చిన అని చెప్పి నీళ్ళు నవ్వులుతా ఉన్నాను అనమాట. తర్వాత అంతే అయ్యా మీ చెల్లి కదా ఆ మాత్రం ఉంటుంది అది ఇది అనేసి బాగా ఆడేసుకున్నారు అనమాట. ఆడుకోవడం 3 days ఆడుకున్నారు. నెక్స్ట్ డే లొకేషన్కి పరచూరు వెంకటేశ్వరరావు గారు వచ్చారు. వస్తే మేము అందరం కూర్చున్నాం. మామూలుగా కూర్చుంటే వెంకటేశ్వర గారు కూర్చున్నారు. ఏమండి వెంకటేశ్వరరావు గారు, నేను మరీ అంత నల్లగా ఉంటానండి అన్నారు ఈయన. నేను అమ్మా మళ్ళీ ఆడేసుకుంటున్నారు ఈయన అనుకుని బిత్తరపోయి అలా చూస్తున్నారు అనమాట. వెంకటేశ్వర గారు చూస్తే, బాబు మీరు నలిపేంటి బాబు, మీరు మీరు చామంచాయి బాబు, రాముడు నలుపు కాదా కృష్ణుడు నలుపు కాదా అంటే ఈయనకి తెలియక నేను అన్నాను, ఆయన నన్ను ఆడుకుంటున్నారన్న సంగతి వెంకటేశ్వర గారికి తెలియక ఆయన, నేను వెంకటేశ్వర సార్ మీకు దండం పెడతాను ఆపండి సార్, ఆయన నన్ను ఆడుకుంటున్నారు అని చెప్పి ఆయన చేతులు పట్టుకుని ఆపండి సార్ ప్లీజ్ సార్ అంటున్నా. అలా ఎవ్వరు వచ్చినా సరే, ప్రకాష్ రాజు వస్తే కూడా అదే అనమాట. ఆ 3 రోజులు బీభత్సంగా ఆడేసుకున్నారు ఆయన. అసలు మామూలు పిచ్చ కామెడీ చేశారు. బ్రహ్మానందం గారితో కూడా అంతే, 4-5 సార్లు బ్రహ్మానందం గారిని ఆ సొట్టు ఉంటుంది కదా, ఆ సొట్టని ఇలా లాక్కుని ఆ సొట్టని ఎట్లట్లా అని ముద్దెట్టుకుని, అంటే బ్రహ్మానందం గారిని చూస్తే ఆయన ఏదో చిన్న ఏదో కోతిపిల్ల దొరికినట్టు ఉంటుంది అనుకుంటా. చిరంజీవి గారికి బాగా ఆడుకుంటారు ఆయనతో. చిరంజీవి గారితో చాలా పెద్ద ఫన్. ఇది మాత్రం హైలైట్. కానీ ఆయన ఎప్పుడు కూడా మెగాస్టార్ ని ఎంత పెద్ద హీరో అనేది ఉండదు కదా, అస్సలు చిన్న పిల్లలతో సహా అందరితో చాలా బాగా మాట్లాడతారు. నేను X5 కొనుక్కున్నా ఫస్ట్ టైం. అందరూ ఇన్స్టాల్మెంట్ లోనే కొన్నాము. నేను అడగలేదు. కాదు వెంటనే కారు కొన్నామంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఈడమ్మ గడుపు మాడు సరే పక్కన పెడదాం. అయితే అందరూ అన్నారు ఏంటి నువ్వు X5 కొనేసి, X1 కొనుక్కున్నాను, అది ఓల్డ్ అయిపోయింది, అది ఇచ్చేస్తే మిగతాది X5 కొనుక్కున్నాం. అందరు బెదిరిస్తారు. డైరెక్టర్ వాళ్ళనేమో ఈ దీంట్లో వస్తా ఉంటారు, X5 లో నువ్వు వచ్చి దిగితే నీకు వేషాలు వస్తాయా, నీకు ఎవడన్నా ఫుడ్ పెడతాడా, అది ఇదని బెదిరిస్తారు. కొంతమంది కొనుక్కోకూడదు ఆర్టిస్టులు, అంటే అప్పట్లో అలా ఉండేది కదా, వాళ్ళ డైరెక్టర్ ఇంపార్టెంట్ కదా, మీ మెయిన్ హీరోలు, మేమంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్లే కదా, సో అలానే ఏం కాదు. అప్పుడు ఉండే మైండ్ సెట్, అంటే అప్పుడు మేము డైరెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. అబ్బా వాళ్ళు వస్తే లేచి నిలబడ్డాం అవన్నీ, అంటే అహో దీనికి బాగా డబ్బు వచ్చింది కదా పోనీ ఇంకెవరికైనా ఇద్దాం అనుకున్నా కూడా, ఓ మంచి సదుద్దేశంతో ఆలోచించినా కూడా
ఎందుకు చెడుగా అనుకోవాలి, ఎందుకే నీకు అది ఇది. ఆల్రెడీ మనమేమో రెమెండేషన్ గట్టిగా అడుగుతాను నేను, నీకు రూపాయి ఇవ్వాలనుకో, నేను చచ్చిపోయినా సరే నా కూతురు తీసుకొచ్చి నీకు రూపాయి ఇచ్చేస్తుంది. అలాగే నువ్వు నాకు రూపాయి ఇవ్వాలనుకో, నీ మీద కత్తి పెట్టైనా నా రూపాయి నేను తెచ్చేసుకుంటా. నేను డబ్బు దగ్గర చాలా జెన్యూన్ గా ఉంటాను, ఎవరిని మోసం చేయను, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోను, నా రూపాయి నీ దగ్గర వదలను. రెండు ఉన్నాయి నాకు. సో ఆలోచించి ఏం చేయాలా అనుకున్నా. అప్పుడు నాగార్జున గారేమో ఊర్లో లేరు. అంటే మామూలుగా చెప్తాను, ఆయనకి ఏం చేసినా చెప్తాను. కార్ కొనేటప్పుడు ఉన్నారు, ఇలా గౌతమ్ గారి దగ్గర తీసుకుంటున్నాను బాబు, ఒకవేళ కుదిరితే ఏదైనా ఒక మాట చెప్పండి, కొంచెం ఏమైనా డిస్కౌంట్ చేస్తారేమో అనేటట్టు మాట్లాడితే సరే హేమ నేను చెప్తాను, నేనైతే ఊర్లో లేను అనేసి ఆయన అన్నారు. కొంత డిస్కౌంట్ వచ్చింది ఆయన చెప్పడం వల్ల. తర్వాత చిరంజీవి గారికి రిక్వెస్ట్ చేశాను, ఇలా కారు కొనుక్కున్నాను, మీ చేతుల మీద కీస్ తీసుకోవాలనుకుంటున్నాను బావగారు, అది ఇది అని అంటే, సరే అయితే సాయంత్రం ఇంటికి రా, పలానా టైంకి షూటింగ్ అయిపోతుంది, ఇంటికి వచ్చేసి నీ కారు ఇచ్చిన తర్వాత నేను జిమ్కి వెళ్ళిపోతాను, అది ఇదే ఏదో మాట్లాడేసారు. అయిపోయి ఇంటికి వెళ్ళి ఆయన చేతుల మీద కారు కీస్ తీసుకుని ఆయన్ని కార్లో కూర్చోపెట్టుకుని వాళ్ళ ఇంట్లో నుంచి ఈ వీధిలో ఒక రౌండ్ వేసి, నేను డ్రైవింగ్, చిరంజీవి గారు పక్కన కూర్చున్నారు, ఒక రౌండ్ వేసి తర్వాత ఆయన ఇంట్లో దింపేసి, ఈ లోపల సురేఖ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఒక పట్టు చీర, పసుపు కుంకుమ, ఫ్రూట్స్ అన్ని ఒక ప్లేట్లో పెట్టి నాకు ఇచ్చారనమాట. ఆ చీర అలా దాచిపెట్టుకున్నాను నేను. ఇప్పటికి ఉంది. మా అక్క కట్టుకున్నాను, ఫోటోలు తీసుకున్నాను, ఆ ఫొటోస్ పెట్టుకున్నాను. ఆ చీర అట్లా అంటే పాడు చేయకుండా ఆ చీరని అట్లా నా మెమరీ. చిరంజీవి గారి ఇంట్లోంచి ఫస్ట్ ఎక్కడ రాజాల నుంచి చిరంజీవి గారికి చూడడానికి వచ్చిన ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పసుపు కుంకలు ఇవ్వడం ఎంత అదృష్టం చూడు. అలా ఇచ్చి పంపించారు అనమాట. ఆ ఫొటోస్ అన్ని పోస్ట్ చేసుకున్నాను. అప్పుడు చిరంజీవి గారు హేమకి కార్ కీస్ ఇచ్చారు, హేమ కవర్ కొనుక్కుంది, అది చిరంజీవి గారి చేతుల మీద అట్లా వెళ్ళిపోయింది నా దిష్టి అంతా. హేమ పెద్ద కారు కొన్నది అనేది పోయింది. సో చిరంజీవి గారు ఇచ్చారు, చిరంజీవి గారు ఇది చేశారు అనేది వచ్చేసింది అనమాట. చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకుంది అనేది వచ్చేసింది. పాజిటివ్ అయిపోయింది. నెగిటివ్ నుంచి పాజిటివ్ చేసుకున్నాను. ఇట్లా ఆలోచిస్తాను అనమాట. థింకింగ్ ఏదన్నా ఒకటి నేను చేసేస్తున్నాను అంటే ఓకే నాకు ఇది నచ్చింది నేను చెయ్యాలి, కానీ అందరూ ఇష్టపడాలి దాన్ని. నాకు పొగరు వచ్చింది అని అనుకోకూడదు. అట్లా ఆలోచన. ఫస్ట్ నుంచి పొగరు చూపిస్తారా లేకపోతే అసలు చూపించే టైప్ కాదా మీరు? నాకు పొగరేముండదు నాన్న. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నన్ను ఏదన్నా అన్నావు అనుకో, నేను ఎందుకు ఊరుకుంటాను, ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు మేము ఆడవాళ్ళం కదా, క్యారవాన్స్ ఎవరికి అవసరం, మగవాళ్ళగా ఆడవాళ్ళగా? ఈ విషయం నేను అడిగాను అనుకో, నేను విరోధం అవుతాను. నాకు ఇంతే రెమండేషన్ కావాలి, నేను ఇంత అయితేనే వస్తాను, లేకపోతే రాను, నాకు డబ్బింగ్ ముందు డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తాను నేను. అది అందరికీ నచ్చకపోవచ్చు కదా, దాన్ని వాళ్ళు ఏదైనా పేరు పెట్టుకొని, కానీ నా కష్టార్జితాన్ని నేనేగా అడుగుతున్నాను. సో నేను అలా ఆలోచిస్తాను. ఆ మేనేజర్కో లేదా క్యాషియర్కో వాళ్ళకో కోపం వస్తుంది. పెద్దోళ్ళకి ఏం చెప్తారు, ఎంత పొగరు సార్, డబ్బులు ఇస్తాను కానీ డబ్బింగ్ రానంది, అది ఇది అని అంటారు. అప్పటికే నేను చాలా డబ్బింగ్ చెప్పేసి ఉంటాను, ఇంకొకటి రెండు సీన్లు మిగిలి ఉంటాయి. ఆ టైంలోనే నేను అడుగుతాను, కానీ అది వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళు ఏం చెప్తారో తెలియదు. అట్లాగా కొంచెం అడుగుతాను అనమాట. నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యండి, నాకు ఏదైతే కావాలో అది అడుగుతాను. సో అది అడగనప్పుడు చేయలేదంటే కొంచెం గట్టిగానే అడుగుతాను. నా కోసమే కాదు, పక్క వాళ్ళ కోసం కూడా అడుగుతాను. దానికి ఇంకా కోపం వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు చిరంజీవి గారితో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎంత మంచి రిలేషన్, బట్ ఆయన కొడుకుతో కూడా వర్క్ చేశారు. రామ్ చరణ్ గారు అంతకన్నా ఇంకా ది బెస్ట్ అని విన్నాను నేను. నిజంగా బెస్ట్. నన్ను ఎంత భరిస్తాడో ఆ అబ్బాయి. వినయ్ విజయరామ. ఓకే, వినయ్ విజయరామ చేస్తున్నప్పుడు ఇదిగో నా కూతురు రిపోర్ట్స్, నీ బ్లడ్ రిపోర్ట్స్ ఇవి, నువ్వు నా కూతుర్ని ఎలా పెంచుతావు, ఇలా పెంచుతావు, అలా పెంచుతావు, ఇది ఎవడన్నా చేస్తాడు, నేను ముద్దు పెట్టుకుని ఎవడన్నా పెట్టుకుంటాడు కదా, నిజమే కదా, అది ఎవడన్నా చేస్తాడు, నువ్వేం చేస్తావు, నువ్వెలా పెంచుతావు, వంట వచ్చా, ఇవన్నీ అడుగుతాను. గుర్తుంది కదా, అడుగుతా ఉంటాను. ఇప్పుడు అదే ట్రెండ్ తెలుసా, అమ్మాయిలు ఇవే అడుగుతున్నారు, నాలాగానే తల్లిదండ్రులు అడుగుతున్నారు. అయితే అప్పుడు ఆయన నిన్ను అలా కాదని చెప్పేసి నా మీదకి వచ్చేస్తాడు అనమాట. అసలు ఎలా కాపురం చేస్తానో చూపిస్తాను, అది ఇదని మీదకి వచ్చేయాలి. ఆయనకి నేను ఆంటీ ఆంటీ అంటారు జనరల్గా నన్ను రామ్ చరణ్. ఆయనకి అది తిట్టేసి నా మీదకి రావడం ఆయనకి
రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే నేనంటే సాఫ్ట్ కార్నర్ చిన్నప్పటి నుంచి తెలుసు ఆయనకి. ఆ చనువుతో నన్ను తిట్టలేకపోతున్నాడు ఆయన. నన్ను కొట్టడానికి రాలేకపోతున్నాడు అనమాట. అప్పుడు నేను చెప్పాను, బాబు ఇప్పుడు నేను ఒక కంత్రి అత్తనన్నమాట, ఓకేనా, నేను హేమాంటిని కాదు. సో ఇక్కడ కంచు ఆంటీ, ఈ ఆంటీకి బుద్ధి చెప్పాలి కదా, దీనమ్మ జీవితాన్ని ఒకటి వేసుకోండి బాబు, అల్లిపోవాలి నేను, అది ఇది అని చెప్పేస్తే ఆయన నవ్వుకుని 2-3 టేకులు చేసిన తర్వాత 4వ టేకి ఓకే చేశారు. ఓకే, అలా అంటే అంత మంచి అతను అంటే ఒక వ్యక్తిని నేను ఎవరైనా అవని, విలన్ అవని, ఏదైనా అవని, నేను లేడీని కదా, సో నన్ను తిట్టడానికి కూడా ఆయనకి క్యారెక్టర్ అయినా కూడా తిట్టడానికి మనసు రాలేదు. గ్రేట్ కదా, గ్రేట్. అట్లా అక్కడికి చాలా టేకులు తిన్న తర్వాత ఫైనల్లీ ఒక షాట్ ఓకే అయింది అప్పుడు. కానీ ఆ ఫ్యామిలీలో మీకు ఎక్కువ అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గారు కదా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, కాకపోతే చిరంజీవి అంటే నాకు ప్రాణం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఇష్టం. ఓకే. చిరంజీవి గారితో మా ర్యాపో బాగుంటుందబ్బా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడరు. ఆయన ఏమో షూటింగ్ వచ్చినా కూడా ఒక రూమ్ లో బంధించినట్టు ఉంటారు. ఆయన మనస్తత్వం అది. సో నలుగురిలో కలవరు. నేను బాగా ఎదిరించాను. నన్ను పిలిచారు, పిలిచి ఏం జరిగింది ఏంటి అది ఇది అంటే నేను మొత్తం చెప్పాను ఆయనకి. చాలా ఫొటోస్ కూడా వచ్చినాయి, వాళ్ళు రిలీజ్ చేశారు ఆ ఫొటోస్ అన్ని. అంటే ఇండస్ట్రీలో చేస్తున్నాం కదా అని మా పిల్లల్ని, మా ఫ్యామిలీని, మా అమ్మల్ని రోడ్డుకి లాగడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎవరితో ఒకటి, నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి విషయం, ఓన్లీ హేమ విషయాన్ని మాట్లాడట్లేదు. రీసెంట్గా కూడా ఒక ఆవిడ మాలో ఒక బాధ్యత గల పోస్ట్లో ఉంది. ఒక ఆవిడ మొన్న రీసెంట్గా ఈ డ్రెస్ గొప్పదా, ఈ డ్రెస్ వేసుకోవడం గొప్పదా అని ఇప్పుడు ట్రెండింగ్లో కొట్టుకుంటున్నారు. గుడ్డు ముందా మెల్ల ముందా అని కొట్టుకుంటున్నారు జనాలు. దాని మీద ఒక ఛానల్కి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన ఒక ఆవిడ ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఆవిడేమో ఈవిని డాష్ అంటుంది, ఈవిడేమో ఆవిని డాష్ అంటుంది, నువ్వు జైల్లో ఉండొస్తావా అంటుంది, నువ్వేమో అమెరికా వెళ్ళి వస్తావా అంటున్నారు. ఎంత చిల్లరగా కొట్టుకున్నారంటే అంత చిల్లరగా కొట్టుకున్నారు. మామూలుగా ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఒక చోట కొట్టుకున్నారంటే వేరే. మాలో ఒక బాధ్యత గల పోస్ట్లో ఉండి ఈవిడ అక్కడికి వెళ్ళి నువ్వు డాష్ అంటే నువ్వు డాష్ అనుకోవడం ఎంత చిల్లరతనమో ఆలోచించండి. అక్కడ ఎవరిది పోతుంది? మాదే పోతుంది కదా, మాదే పోతుంది కదా, మా పరువులే పోతుంది. తీసుకుంటారు. మీడియా వాడు మాట్లాడి ఎక్కడన్నా ఒకటి రాశాడు అంటే మీ మీడియా వాళ్ళకి చులకన అని మళ్ళీ మీరే అంటారు. మీడియా వాళ్ళని డెఫినెట్ గా నేను చెప్పనా, ఇంట్లో మీరే ఇస్తారు. ఇప్పుడు కూడా ఎవరు మీడియా వాళ్ళు పిలిస్తేనే వాళ్ళు వెళ్ళారు. ఓకే, వాడు అడిగిన క్వశ్చన్ అడిగారా? వీళ్ళిద్దరు ఆ క్వశ్చన్ బట్టల మీద అడిగితే ఒక ఆవిడేమో ఆ బట్టలు కరెక్ట్ అంటది, ఒక ఆవిడేమో బట్టలు కరెక్ట్ కాదు అంటది. అసలు నాకు అర్థమైపోయింది. ఇద్దరు ఆడవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడడం ఎందుకు అసలు మీడియాకు పిలిచి? చోట దొరికింది అంటే నువ్వు ఇంకో చోట దొరికింది అని ఇంకొకలా అయ్యా అంటున్నాను. ఎంత చిల్లరగా ఉంటది చెప్పండి. మీరే ఓపెన్ అవుతారు. మీకు మీరే ఓపెన్ అవడం కాదు. నేను చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను కదా, నేను చాలా మంది గురించి మాట్లాడాను. మంచి గురించి మాట్లాడాను, చెడు గురించి మాట్లాడాను, నా గురించి మాట్లాడాను, బయట వాళ్ళ గురించి మాట్లాడాను కదా. మాట్లాడే విధానం ఉంటుంది. ఆలోచించరు, ఎక్కువ ఆవేశపడతారు. అది తప్పు అంటున్నా. ఇప్పుడు నేనే వెళ్తున్నాను కదా, నేను వెళ్తాను, నేను పోరాడతాను, నేను దెబ్బలాడతాను, నా కోసం నేను స్టాండ్ తీసుకుంటాను, పక్కన వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటాను. కానీ మాలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక రప్చర్ జరుగుతూ ఉంటుంది. మన చుట్టూ ఆర్టిస్టుల చుట్టూ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు లాస్ట్ ఇయర్ అంతా నాది. దాని మీద పాపం అనవసరంగా మళ్ళీ పరువు నష్టం దాబా 5 కోట్లకి వేసాను. ఎప్పటికైనా వచ్చేస్తాయి. ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు వాళ్ళు, ఆ వాయిదాలకి అటెండ్ అవుతున్నారు, వచ్చేస్తాయి. కానీ ఏంటి బట్టల మీద మీ కామెంట్ ఏంటి అసలుకి? ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ కంఫర్ట్ జోన్. ఓకే, నువ్వు ఇప్పుడు మా ఇంటికి వస్తే ఈ డ్రెస్ వేసుకున్నావు, రేపు షార్ట్ వేసుకుని వెళ్తావు, నన్ను అడిగి వేసుకుంటావా నేను షార్ట్ వేసుకుంటున్నానని. వాళ్ళ ఇష్టం. నేను ఇందాక కూడా చెప్పాను, ఒక్క నిమిషం చెప్పనా, ఇందాక కూడా చెప్పాను నీకు, సెక్సీగా ఉండడానికి ట్రై చేయడం వేరు, సెక్సీగా ఉండడం వేరు, వల్గర్గా ఉండడం వేరు, వల్గర్ కంటెంట్ ఇవ్వడం వేరు, అదే అంటున్నాను. వల్గర్ మీద వెళ్ళడం వేరు. వల్గరిటీ ఆడ మగ జెండర్తో సంబంధం లేదు. ఎవరైనా వల్గర్గా ఉంటే అది తప్పే. అది వల్గారిటీ వద్దు. నువ్వు గ్లామర్గా ఉండడానికి ట్రై చేయి. అబ్బాయి అయినా అబ్బాయి, నేను అమ్మాయి ఇలా ఉండాలి అబ్బాయి ఇలా ఉండాలని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో నవేడేస్ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈవెన్ సేమ్. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు.
ఇది వరకు మగాళ్ళు సంపాదించే వాళ్ళు, ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కనుక అది ఆ రూల్ వెళ్ళింది. ఓకే, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఇది తప్పు అనడానికి లేదు, ఇది రైట్ అనడానికి లేదు. అలా అనుకుంటే నైటీస్ అసలు మన కానే కాదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు నైటీలు వేసుకునే తిరుగుతున్నాం కదా, అబ్బాయిలు అందరు షార్ట్స్ వేసుకునే. అంటే చీరకున్న అందం నైటీలో లేదు కదా. సో ఇప్పుడు కొన్ని గొడవలు అవి కూడా అయినాయి కదా, మొగుడికి ఇలా అంటే ఎలా దరిద్రం లాగా తయారవుతున్నారు అని మగవాళ్ళు తిట్టి ఆ కామెంట్స్ చెప్తున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నైటీ నాకు కంఫర్ట్ ఉంది, నేను వేసుకుంటాను. అలాగే ఇంకొక అమ్మాయికి ఏదో కంఫర్ట్ ఉంది, ఆ అమ్మాయి వేసుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని మనం నువ్వు ఇలా ఉండొద్దని చెప్పలేము, అలా అని చెప్పి ఇలాగే ఉండమని కూడా చెప్పలేము. ఎవరికి రైట్ ఉంది చెప్పు? కానీ మీరు ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ అంత ఫుల్ గా ఉండే డ్రెస్లు కదా మీరు చేసిన సినిమాలు. బట్ ఏ సినిమాలకి ఏ డైరెక్టర్లు ఇబ్బంది పెట్టలేదా ఇలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలి? ఒక్క సినిమాలో చీర జారిపడేటట్టు సీన్లు ఉంటాయి కొన్ని. కానీ చీర జారిపడే సీన్ ఉంటే కూడా మొత్తం ఇట్లా ఉండదు నాది. ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది ఇలా అయ్యేటప్పటికి ఇలా ఉంటది నా చెయ్యి. అలా నాకు అసలు ఎప్పుడు అలాంటివి రాలేదు, క్యారెక్టర్స్ కూడా రాలేదు. నా మీద రాసే రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎప్పుడు అలా చేయలేదు. హేమని మేము ఇలా చూడలేము, హేమ అంటే ఇలాగే ఉండాలి అని ఒక డ్రీమ్లోనే నాకు క్యారెక్టర్స్ రాశారు. అది నా అదృష్టం. మాక్సిమం మిమ్మల్ని సినిమాలలో భర్త అనేది అంటే ఏంటి అంతే, అంతకుమించి ఏం లేదు. అవును, ఏమి ఉండదు. రావే ఓసే అది అసలు ఏముండదు. అసలు ఇంకొకటి తెలుసా, ట్రెండింగ్ లో సచ్చినోడని తిట్టింది నేనే. ఇది వరకు సచ్చినోడా ఏం లేవు తిట్లు, హీరోని ఎవ్వరు తిట్టకూడదు, అది రూల్. బాలీబాబుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవ్వరు తిట్టకూడదు. యుద్ధాలు జరిగాయి అప్పుడు, యుద్ధాలు జరిగాయి. వేణుమాధవ్ గారు సింహాద్రి సినిమాలో మన ఎన్టీఆర్ గారు ఇదేదో కాళ్ళకి నూనె పూసే సీన్, కాళ్ళు పట్టించుకునే సీన్ పెద్ద గొడవ అయింది కదా అప్పుడులోనే. అవును, చాలా అస్సలు చేయకూడదు. అలాంటిది మల్లీశ్వరి సినిమాలో స్టార్ట్ అయింది. ఈ సచ్చినోడికి వెనకాల కూడా కళ్ళుంటే వెంకటేష్ బాబుకి ఇంతంత గుండు సూదులు పెట్టి అతనేమో అవి తీసి నాకు ఇచ్చేవాడు. కృష్ణవేణి మర్చిపోయినట్టున్నావు, ఇదిగో ఇది పెట్టుకో అనేవాడు, ఇది పట్టుకో అనేవాడు. కాఫీలో గుండు పూసలేసే తీసి ఇట్లా పేపర్లకు పెట్టేవాడు. అవును, బ్యాంక్ లో గుర్తుందా? అప్పుడు ఈ సచ్చినోడికి వెనకాలకు కూడా కళ్ళున్నాయి, అంటే నేను సీతాదేవిని శ్రీరాముడిని ఇట్లా విడదీస్తే నీ కళ్ళు పోతారా సచ్చినోడా అని ఇట్లాంటి డైలాగ్స్ ఉంటాయి. ఫస్ట్ టైం తిట్టాను నేను, అప్పుడు నేనే భయపడ్డా. నేను ఇలా తిడితే హీరో గారు ఏమనుకుంటారు, మీరు ఇలా రాశారు, త్రివిక్రమ్ గారు, విజయభాస్కర్ గారు అంటే, లేదమ్మా ఆయన సీన్ తెలుసు అన్నారు. తర్వాత వెంకటేష్ బాబు వస్తాడు, పొద్దున్నే సీన్ చూసుకుంటాడు ఆయన, రిహార్సల్స్ అవన్నీ. రాగానే హేమా నీకు తెలుసా, నువ్వు నన్ను ఇలా తిడుతున్నావు అలా తిడుతున్నాడు, ఆయన తిట్టేసుకున్నాడు. అమ్మయ్య ఈయనే ఫిక్స్ అయ్యండి అంటే నా తిట్లు తినడానికి అనుకుని ధైర్యంగా యాక్ట్ చేశాను. కానీ మల్లేశ్వరి అసలు సినిమా అంతా కూడా చాలా ఫన్. అవును. కానీ ఇప్పుడు ఒకప్పుడు అందరు హీరోలతో చేశారు ఆల్మోస్ట్. 2022 నుంచా 23 నుంచా అసలు సినిమాలకి కంప్లీట్గా దూరం అయ్యారా, లేకపోతే డైరెక్టర్లు హీరోలే దూరం పెట్టండి అన్నారు? అసలుకి ఏం జరిగింది అసలుకి? నన్ను ఎవరు దూరం పెట్టమని అన్నారు. సరే, నన్ను దూరం పెట్టడానికి ఏ ఆర్టిస్టులు ఇప్పుడు క్యారెక్టర్స్ చేశారు చెప్పు, నాతో ఉన్న వాళ్ళు? అవును, ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ రాలేదు. ఎందుకు స్కోప్ ఎక్కడ ఉంటుంది? బ్రహ్మానందం గారు తప్ప, ఎంఎస్ నారాయణ గారు లేరు, ఓకే, వైవిఎస్ లేరు, ధర్మ సుబ్రహ్మణ్యం లేరు, ఆహుతి ప్రసాద్ లేరు. సడన్గా ఒకే ఇయర్లో ఆల్మోస్ట్ 5-6 మెయిన్ కమెడియన్స్ చనిపోయారు. మాకు బ్రహ్మానందం, హేమ, ధర్మ సుబ్రహ్మణ్యం, రజిత, ఇంకో ఆర్టిస్టు సురేఖ, ఇట్లా క్యారెక్టర్స్ రాసేసేవాళ్ళు వాళ్ళ వైఫ్లు. కానీ వీళ్ళందరూ చనిపోవడం వల్ల మీరు కూడా చచ్చిపోయారు. మీ ఇండస్ట్రీలో కొంచెం గ్యాప్ వచ్చింది అది. సో తర్వాత బ్రహ్మానందం గారు కూడా కొంచెం, ఆయన కూడా సినిమాలు తగ్గించుకున్నారు, ఏదో జరిగింది మొత్తానికి. అలాగా క్యారెక్టర్స్ రాలేదు. సో దానివల్ల ఆల్మోస్ట్ అందరికి ఇప్పుడు క్యారెక్టర్స్ లేవు. 7-8 years అయిపోయింది, వేషాలు తగ్గిపోయి అందరికి వేషాలు తగ్గిపోయినాయి. నేను 2-3 వెబ్ సిరీస్ చేశాను మెయిన్ క్యారెక్టర్స్. అంకుల్స్ అని ఒక మూవీ ఒకటి చేశాను, 3 రోజెస్ ఒకటి చేశాను, లేచింది మహిళా లోకం అని ఇప్పుడు రిలీజ్ కుంది, అదొకటి చేశాను. లేదు, సినిమాల్లో మంచి క్యారెక్టర్లు రావట్లేదు, ఇంకా పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు నేను యాక్ట్ చేయలేను. అది కాకుండా నాకు ఏమనిపించింది అంటే, ఒక స్టేజ్ లో ఒక కిచెన్, ఇల్లు, షూటింగ్స్ తప్ప నా లైఫ్ లో ఏం లేవు. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ యాజ్ ఐ విష్. ఓకే,
అని నాకు అనిపించింది. నా లైఫ్ నేను ఎలా జీవించాలనుకుంటున్నానో అలాగా జీవించాలి అని నాకు ఒక ఇదే అనిపించింది ఆఫ్టర్ లాక్డౌన్. ఓకే. అప్పటి నుంచి కొంచెం గ్యాప్ ఇట్స్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం మానేసాను అనమాట. ఓకే. ఇప్పుడు మీరు అనుకోవడం ఏంటంటే నా లైఫ్ ఏదో నేను లీడ్ చేయాలనుకుంటున్నాను అంటే ఇల్లు అంటే 30 years బిజీ బయటికి ఇంకొకలాగా వినపడింది. హేమ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఫ్యామిలీ ఇష్యూస్, పేరుకి బంధం భార్యాభర్తలు కానీ ఇద్దరు కలిసి లేరు ఇప్పుడు. ఇదైతే ఒకటైతే డిస్కషన్ బయట నడిచినన్న విషయం మీకు తెలుసా? అవును అవునవును. ఇదిగో వీళ్ళే మీకు ఇష్టమైతే క్లారిఫై ఇవ్వండి. కాదు ఇందాక కొంతమంది నువ్వు డాష్ నేను డాష్ అని కొంతమంది గురించి మాట్లాడుకున్నాం కదా, ఇలాగా మీడియాకి వచ్చి ఇట్లా చిల్లరగా చేస్తున్నారు అనే ఒక విషయం మాట్లాడుకున్నాం కదా మనం. సో వాళ్ళు క్రియేట్ చేశారు. నేనంట డ్రింక్ ఇప్పుడే వాళ్ళు అడుగుతున్నాడు యాంకర్, హేమ గారికి మందు అలవాటు లేదు కదని యాంకర్ అడుగుతున్నాడు. జనరల్గా యాంకర్ ఇరికించే క్వశ్చన్ లేదు లేదు ఆవిడికి ఇప్పుడు అలవాటు చేసుకుంది, అప్పుడు లేదు ఇది చూసింది మరి మా ఇంటికి వచ్చి ఇలా ఉంటుంది అనమాట. అలాగే అదే ఇప్పుడు వాళ్ళ ఆయన కలిసి ఉండట్లేదు అనుకుంటున్నానని కొంతమంది డాష్లు అలా మాట్లాడడం జరిగింది అనమాట బయట. నేను ఒకటే చెప్తున్నా, 20 ఏళ్ళ నుంచి నా హస్బెండ్ని నేను కొడుకులాగా చూసుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, మొగుడుకి పెళ్ళానికి డైవర్స్ ఉంటాయి, కొడుక్కి తల్లికి డైవర్స్ ఉండవు. ఓకే, నా జీవితంలో నా హస్బెండ్ నా కొడుకు, నా కూతురి కంటే నా హస్బెండ్కే నా లైఫ్లో ఇంపార్టెన్స్ అది. సో అందుకని ఎవ్వరు ఎలా పిచ్చిగా వాగినా, ఇప్పుడు మా మదర్ చనిపోయారు, మొత్తం వచ్చి నా హస్బెండ్ పక్క నుండి మొత్తం ఊర్లో అంతా తనే చూసుకున్నాడు. అవునా? మొత్తం తనే చూసుకున్నారు. ఇప్పుడు నాకంటూ ఏదైనా ఉంది అనుకుంటే ఒక ఈషా ఉంది, ఒక జాన్ ఉన్నాడు నా లైఫ్లో, అంతే. మదర్ లేదు కదా, మెయిన్ మదర్ నా లైఫ్లో మదర్ పోర్షన్ అన్నమాట. సో అనుకునేవాళ్ళు 100 అనుకుంటారబ్బా, నేను ఇచ్చే క్లారిటీ నేను ఇచ్చాను కదా. తల్లికి కొడుక్కి జీవితంలో డైవర్స్ ఉంటాయా? హీఈస్ మై సన్, అంతే. ఎందుకు ఎక్కడ మరి ఒక పోస్ట్ గానీ ఒక వీడియోలో కనిపించడం గానీ ఇద్దరు అసలు ఇష్టం నీకు? ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఇప్పుడు భావన ఎక్కడైనా చూసావా మీడియాలో? కెమెరామెన్ అని తెలుసు నాకు, అంతే. ఎప్పుడైనా చూసావా? 25 ఏళ్ళు మా మ్యారేజ్ అయ్యి 25 ఏళ్ళు అయింది ఇప్పుడు. ఓకే, 25 కంటే ఎక్కువైంది. ఓకే. సో ఇంతవరకు జాన్ ఎప్పుడైనా చూసావా? తను రాడు, ఏ షోలకి రాడు, తనకి ఇష్టం ఉండదు, తను బయట ప్రపంచానికి రాడు, తనకి నచ్చదు. నాకే చాలా బాధ ఉండింది యాక్చువల్గా. ఏంటి రాడు, బర్త్డే అయితే ఒక గులాబీ పువ్వు కొనివ్వరు, కనీసం ఒక ఆర్ట్ షేప్లో బెలూన్ కూడా కొనివ్వడు మా ఆయన, అట్లా నాకు ఫీల్ అయ్యేదాన్ని నేను యాక్చువల్గా. తను ఎక్స్పోజ్ చేయలేరు, అంటే ఎక్స్ప్రెషన్ లేదు తనకి, తను అంతే. మరి ఎట్లా ప్రేమించారు? ఏమో అలా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ప్రేమిస్తానంటే చేసుకునేదాన్ని కాదేమో, మరి పెళ్లి చేసుకుందామని అడగడమే. ఓకే, రే ఇండస్ట్రీలో ఉండి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు ఏంటి అబ్బాయి అని కొత్తగా అనిపించింది నాకు. సో అది ఆ ఒక్క వర్డ్ నచ్చింది, పెళ్లి చేసేసుకున్నారు దానికే. దానికే మా ఆయన 4000 సంపాదిస్తే నేను 4000 సంపాదిస్తే బతికేద్దాం అనుకున్నా. అదే మైండ్ సెట్ అంతే. మా హస్బెండ్ కంప్లీట్ మా హస్బెండ్ ఆయన ముస్లిము, నేను హిందూ. కానీ వాళ్ళ ఎక్కువ వెంకటేశ్వర స్వామిని బాగా ఇది చేస్తారు. మా మామయ్య గారు కూడా తిరుపతి అది వెళ్ళేవాళ్ళట, ఎస్డి లాల్ గారు. ఎన్టీఆర్తో 36 సినిమాలు ఏవో చేశారు ఆయన. ఓకే. సో మా బావగారు అసలు మొత్తానికి హిందూ అయిపోయారు. అవును, మీరు గారు ఆయన బొట్లు అవి పెట్టేసుకుని అసలు చాలా, అంటే నాకంటే ఎక్కువ పూజలు చేస్తారు, ఆయనకి ఎక్కువ పుణ్యం వస్తుంది నాకంటే. నేను చాలా ఎక్కువ భక్తి నాకు అలా. సో మా హస్బెండ్ కూడా రోజు లేచి దీపం పెడతారు ఆయన. ఓకే, దీపం పెట్టి దండం పెట్టుకున్న తర్వాతే టిఫిన్లు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా చేస్తారు తను కూడా, నా హస్బెండ్ కూడా. కానీ ముస్లిం. సో ఆ ఒక్క మాటకి మ్యారేజ్ చేసుకున్నాను అంతే తప్ప వాళ్ళకి ఎన్ని ఆస్తుంది మాకెంత ఆస్తుంది ఏంటి అనేది ఏం తెలియదు నాకు. ఓకే, తను సంపాదిస్తే నేను ఎంత సంపాదిస్తే బతికేద్దాం అనుకున్నాను, అలాగే బతికేశాను. మీ తోడుకోళ్ళు మన నాగభూషణం గారి కూతురు. అవును. మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది రిలేషన్? ఓకే ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. ఓకే, మీ బావగారితో బాగుంటుంది? బావగారితో బాగుంటుంది, ఎందుకంటే వర్క్ చేసి మా తోడుగోడలతో ఆడబడుస్తూ అందరితో బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ వాళ్ళు రారు, ఎక్కువ మేము వెళ్ళాము. సో అందరు కలిపి ఏదైనా ఒకసారి ఫస్ట్ నుంచి కూడా మ్యారేజ్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ తర్వాత జాన్ ఇంకా మా ఇంటికి వచ్చేసారు తను అక్కడి నుంచి.
ఇంకా అలా లైఫ్ లీడ్ చేసేసాము. ఇంకా అంత పెద్ద పట్టింపులు అలా ఏం లేవు. అమ్మ ఫస్ట్ లో అసలుకి అబ్జెక్షన్ చెప్పలేదా, ముస్లిం వద్దు? ముస్లిం అలా ఏం అబ్జెక్షన్ చెప్పలేదు, కానీ ఇప్పుడు పెళ్ళేంటి, అప్పుడు నేను ఎదిగే స్టేజ్లో ఉన్నాను కదా, మంచిగా క్షణక్షణం తర్వాత. సో మంచి మంచి మూవీస్ పడుతున్నాయి, సెకండ్ లీడ్కి వెళ్తున్నాను. సో తమిళ్లో ఒక సినిమా హీరోయిన్గా చేశాను, తర్వాత ఊరు పంచాయతీ అని ఒక సినిమా చేశాను, ఇంకొకటి మలయాళం సినిమా చేశాను అప్పుడు. ఇట్లా ఉన్నాయన్నమాట సినిమాలన్నీ. బాగా బిజీగా ఉన్న టైంలో మ్యారేజ్ చేసేసుకున్నాను. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు? 19 yearsకే పెళ్లి 19 సంవత్సరాలకే. పాప కొంచెం లేట్గా పుట్టింది. ఓకే. సో అంతే ఆలోచించా, నా మైండ్ అంతే. ఇప్పుడు ఇందాక అన్నావు కదా ఎలా బతుకుతారు, ఒకవేళ నీకు ఏదన్నా అయితే అంటే దోశల బండి పెట్టి బతికేస్తాను, ఎవడేమంటాడు నన్ను, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా ఈషా ఆటోలో వెళ్తుంది తెలుసా ఆఫీస్కి, తన కారు ఉంది కానీ ఆటోలో వెళ్ళిపోతుంది ఆఫీస్కి. చాలా సింపుల్ ఫ్లై లైఫ్ అబ్బా నాది. గెంజడం అంటే చాలా ఇష్టం, నాకే కదా నా కూతురు కూడా ఇష్టం. సూప్ రైస్ అని తింటాం మేమిద్దరం, నేను నా కూతురు. అట్లా నేను అటు ఇటు కూడా బతికేస్తాను. అలా ఇలాగే బతకాలి, ఇట్లానే లగ్జరీగా ఉండాలని ఏం లేదు. అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నారు లైఫ్ లో. అన్ని ఉంటేనేమో ఒకలాగా ఉంటుంది, అన్ని లేకపోతే ఇలా కూడా ప్రిపేర్ ఇలా కూడా ఉంటాము. అంటే ఆ స్టేజ్ కి ఏమైనా వచ్చారా ఒకనొక టైం కి? ఏం రాలేదు, భగవంతుడి దయ వల్ల. టచ్ వుడ్. అంటే రాజోల నుంచి కాదు రాజోల వల్ల ఆ స్టేజ్ మనం వేరే వాళ్ళని నమ్మటం వల్ల వస్తుంది. లేదు, నేను అలా ఎవరిని కూడా నమ్మలా. నిజానికి నేను అంత ఫోకస్ చేయను, ఎక్కువ ఆలోచిస్తే వయసు వచ్చేస్తుంది అనే టైప్ నేను. అందుకని 52 అందరికీ తెలుసు. అది ఓకే, నాకేం ప్రాబ్లం. నా ఏజ్ నేను దాయాలనుకోవట్లేదు. ఈ ఏజ్ లో కూడా ఇంత అందంగా ఉన్నాను చూడు, అది పాజిటివ్ థింక్. అర్థమైందా? నాకు ఏజ్తో ప్రాబ్లం లేదు. ఇంకా నయ్యంలే, ఆడెవడో చెప్పాను కదా నీకు, వికీపీడియానా ఆడెవడో దొంగ సచ్చినోడు, మా ఆయన డేట్ ఆఫ్ బర్త్ వేస్తాడు నాకు. అవునా? అదే కదా నీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, అబ్బాయి ఎంత వెంటాడుతున్నానో, మెంటల్ టెన్షన్ వాడుతున్నా. ఇప్పుడు వికీపీడియా ఏజ్ ఎంత మీద అయితే? వాడా 67 వేస్తాడు డేట్ ఆఫ్ బర్త్. అసలు ఏమన్నా కొంచెమైనా ఏమన్నా అంటే అదిగో అన్నాను అంటారు. నేను వాళ్ళ జోలికి వెళ్ళను, వాళ్ళే నా జోలికి వస్తారు. నేనేమో చేతులు అడ్డు పెట్టుకుంటే అదిగో తిడుతుంది అంటారు. కానీ అట్లయినా కానీ మీకు మీ హస్బెండ్ కి 15 years డిఫరెన్స్ ఉందా? ఎందుకు 67? మా 67 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది తనకి? 5-6 years డిఫరెన్స్ నాకు నా హస్బెండ్ కి. ఓకే. ఇప్పుడు ఇషాకి వాళ్ళ ఫాదర్ తో బాగుంటుంది అటాచ్మెంట్? అసలు మేమందరం చాలా సరదాగా ఉంటాం. మా కుక్క పిల్ల ఉంది, మా ఇంట్లో అందరం అసలు మామూలుగా ఉండం అనమాట. బాగా కేరింతలు కొట్టుకుంటూ ఆడుకుంటా ఉంటాం, పరిగెడుతుంటా. మా ఆయన్ని నా కూతుర్ని కూడా నేనే గిలుతా ఉంటా. ఓకే. ఏదో ఒకటి గిలుతుంటా. నాకు మా హస్బెండ్ అంటే ఎంత ఇష్టం అంటే, మా ఆయన ఇది తింటాడు, మా ఆయనకి ఇది ఇష్టం, మా ఆయనకి ఇది కావాలి, మా ఆయన ఈ డ్రెస్ వేసుకోవాలి, మా ఆయన ఈ షూ వేసుకోవాలి, మా ఆయన అంటే తెల్లారు లెగిస్తే 90% నా హస్బెండ్ గురించి ఉంటుంది నాకు. కానీ మధ్యలో కొంతమంది ఆర్టిస్టులు మీ హస్బెండ్ కి లేనిపోని మీ మీద కొన్ని చెప్పడం వల్ల కొంత ఆయన. నేను ఒకటి చెప్పేవాళ్ళు చెప్తారు, నువ్వు వింటే నువ్వే పాడైపోతావు, విన్నంతసేపు మనం సేఫ్ అంతే. ఏమైనా డిస్టర్బ్ అయ్యారు జాన్ గారు? జాన్ గారు ఎప్పుడు ఏం డిస్టర్బ్ అవ్వరు. ఏదన్నా అయితే నేనే అవుతా, నేనే అరుస్తా, నేనే మాట్లాడతా. సో అసలు తను ఏమన్నారు, అసలు 99% అన్నాడు. నేను ఫ్రెండ్స్ వల్ల వీళ్ళ వల్ల కాదు నేను డిప్రెషన్కి వెళ్తా. నేను డిప్రెషన్కి వెళ్ళింది ఏంటి అంటే, సో చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నా పరిగెడుతున్నాను. నాకు ఒక గుర్తింపు రాలేదు. అరే నా కోసం ఇది చేసావు కదరా, నీ కోసం ఇదిగోరా అని అట్లా లేకుండా అయిపోయింది. అంటే ఎవరు అంటే ఇప్పుడు మా మదర్ ఉన్నారు, మా అమ్మకి ఇది ఇష్టం, మా అమ్మ ఇది తింటుంది, లేకపోతే మా అమ్మ ఇది కట్టుకుంటుంది, అట్లా నేను పెట్టేదాన్ని. మదర్ కూడా అలా పంపించాను. మదర్ కూడా ఏంటంటే నేనే ఎనర్జీగా ఉంటాను, నేనే సంపాదిస్తున్నాను కనుక మమ్మీ కూడా నా మీద ఫోకస్ చేయలేదు. తమ్ముడు కూడా పెద్ద పట్టించుకోడు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అమ్మకి తెలుసు కదా నాకు అరిసెలు అంటే ఇష్టం అని, అమ్మ అరిసెలు పంపించవచ్చు కదా, అమ్మకే నేను అరిసెలు పంపిస్తాను. అట్లా ఉంటుంది. నాకు చిన్న చిన్న ఆశలు అన్నమాట. ఇవి కూడా అర్థం చేసుకోరేంటి అట్లా అనిపిస్తుంది అనమాట. నాకు చెప్పాను కదా ఇందాక, ఈవేళ నా బర్త్డే అనుకో, ఒక గులాబీ పువ్వు మా ఆయన ఇవ్వాలని ఆశపడతాను. ఆయనకి ఇష్టం ఉండదు, ఆయనకి తెలియదు, ఆయనకి నేను తప్ప ఇంకెవరు లేరు లైఫ్లో, ఆయనకి ఇవ్వాలని తెలియదు. నేను చెప్తే కూడా ఇస్తే నటించినట్టు ఉంటుందేమో అని ఇచ్చేవాడు కాదు.
అట్లా ఉండేది. తర్వాత మా హస్బెండ్‌ని కూర్చోబెట్టి చెప్పేసాను. ఈషాని మా హస్బెండ్‌ని కూర్చోబెట్టి, నేను డిప్రెషన్‌కెళ్తున్నాను. నాకు ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. సో, హార్మోన్ ఇది ఉంటాయి, చేంజెస్ ఉంటాయి కదా ఈ ఏజ్‌లో. నేను డిప్రెషన్‌కెళ్తున్నా. 'బిగ్ బాస్' ముందు ఇవన్నీ చెప్పేసారు కూర్చోబెట్టి. చెప్పేసాను కూర్చోబెట్టి. నేను అసలు హైడ్ అండ్ సీక్ చేయను. నేను నీతో కూడా ఏదన్నా ఉంటే 99.9% నిజం చెప్పేస్తాను. ఆ 0.1% అబద్ధం చెప్పను. నువ్వు చెప్తే హర్ట్ అవుతా అని చెప్పను అంతే. ఆ 0.1%. ఏం చెప్పారు ఎక్కడైనా హస్బెండ్‌కి సరే. పాపని కూర్చోబెట్టి? ఇదే చెప్పాను. నేను డిప్రెషన్‌లోకి నాకు వెళ్తున్నాను. డిప్రెషన్‌కి వెళ్తున్నాను. నాకు ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, నాకు హార్మోన్ చేంజ్ అవుతున్న వల్ల నాకెందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను. సో, నాకు నచ్చింది ఒక జిలేబీ నాకిష్టం. ఒక జిలేబీ తెచ్చిపెట్టండి. ఒక ఫ్లవర్స్ తెచ్చిపెట్టండి. నా కోసం మీరు నవ్వుతూ ఉండండి. నన్ను నవ్వుతూ ఉంచండి అని చెప్పి ఇషాకి, తనకి ఇద్దరికీ చెప్పాను. ఆ తర్వాత ఇషా బాగా అర్థం చేసుకుంది నన్ను. ఇప్పుడు కూడా ఇషా నాకు మల్లెపూలు తెచ్చిపెడుతుంటుంది. నాకు మల్లెపూలు అంటే పిచ్చి. ఓకే. చాలా ఇష్టం అన్నమాట అసలు. ఆ తర్వాత కూర్చోబెట్టి చెప్పిన తర్వాత అప్పుడు మా హస్బెండ్ కొంచెం చేంజ్ అవ్వి, తనకి నాకు కావాల్సినవి ఏమున్నాయి అన్నీ తీసుకురావడం, పెట్టడం. అలాగే ఈషా కూడా ఇప్పుడు అర్థం చేసుకుని, అమ్మ ఈ కూర బాగుంది, థ్యాంక్స్ అమ్మ అనడం. పువ్వులు తెచ్చిపెట్టడం, నాకు జిలేబీ ఇష్టం అని చెప్పి జిలేబీ తెచ్చిపెట్టడం. ఈషా తర్వాత అర్థం చేసుకుని తీసుకురావడం మొదలుపెట్టింది. అంటే మీ ఎక్కువ జీవితంలో మీరు ఎక్కువ ఇబ్బంది పెట్టారా మీ హస్బెండ్‌ని? మీ హస్బెండ్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది నేను పెట్టారా? అసలు ఎవరు డామినేషన్ ఎక్కువ? నేను డామినేషన్, మా ఇంట్లో మా ఆయనే నన్ను డామినేట్ చేస్తారు. అవునా? చాలా సీరియస్ అవుతాడు. నేను చాలాసార్లు అడిగాను కూడా, బావా నువ్వు నా మీద ఇంత సీరియస్ అవుతావు, మరి బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు అంత సాఫ్ట్గా ఉంటావు అంటే, వాళ్ళు తిడితే ఊరుకుంటారేంటి, నువ్వైతే ఊరుకుంటావు కదా అనేవాడు. మిమ్మల్ని తిడతారా? అయ్యో భయంకరంగా తిట్టడం అంటే ఆ తిట్లు కాదు. వాళ్ళు కాఫీ పెట్టలేదు, కాఫీ బాగాలేదు, నువ్వు కూర చేయకుండా వెళ్ళిపోయావు, నాకు అన్నం పెట్టలేదు, ఇట్లా అలుగుతూ ఉంటాడు అన్నమాట. చెప్తూ ఉంటాడు. నేను షూటింగ్లో డైలాగులు రాక ఎండలో నుంచుని చిక్కాకులో ఉండినప్పుడు వీళ్ళు ఇది చేశారా, పనులు అది చేశారా అనేవాడు అనమాట. అప్పుడు మళ్ళీ ఆయన ఫోన్ కట్ చేసి మళ్ళీ డైలాగులు చెప్పేసి మళ్ళీ క్యారవెల్లకు వచ్చి వస్తే సార్కి ఇది పెట్టలేదంట ఏం చేస్తున్నావే అని చెప్పేసి మళ్ళీ దాని మీద అరిచి మళ్ళీ అది కాఫీ పెట్టించి ఇట్లా ఉండేది. అంటే ఎక్కువ పని చేసేసాను నేను. ఓకే. యాక్చువల్గా ఒకవేళ తను షూట్ లేదు, ఇంట్లో ఉన్నారు, కాఫీ కావాలంటే పనమ్మాయికి నాకు ఇలా కావాలని చెప్పొచ్చు. కానీ నేను ఎక్కడో షూటింగ్ చేస్తున్నాను, ఏ బాధలో ఉన్నాను, ఏ టెన్షన్లో ఉన్నానో అర్థం చేసుకోకుండా ఫోన్ చేసి అట్లా చెప్పేవాడు. నా కూతురు, మమ్మీ నాకు తినడానికి ఇది కావాలి మమ్మీ, నాకు అది లేదు మమ్మీ అంటది. అక్కడ నేను ఎలా ఉన్నానో ఏంటో వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళు ఎలా చెప్పారు. అక్కడికి పొద్దున్నే నేను వంట చేసి, టిఫిన్లు చేసి, చట్నీలు చేసి, మధ్యాహ్నానికి లంచ్కి కూరలు చేసి పెట్టి, నేను బాక్స్ తీసుకుని షూటింగ్కి వెళ్ళేదాన్ని. ఓకే. మళ్ళీ షూటింగ్ నుంచి వచ్చి మళ్ళీ చపాతీలు చేసుకుని, వాళ్ళకి అంటే జాన్కి చపాతీ ఇష్టం అయితే తనకి చపాతీ చేసి, ఈషాకి రైస్ చేసి, మళ్ళీ ఈషాకు ఒక కూర, జాన్కి ఒక కూర చేసి నైట్ వాళ్ళకి ఫుడ్ పెట్టి షూటింగ్కి వచ్చిన తర్వాత వచ్చి అప్పుడు పడుకుని మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ అగైన్ అదే పని. ఈ లాక్డౌన్లో నాకు అప్పుడు ఈజీగా అంటే 44, 45 ఆ ఏజ్ ఉంటుంది కదా. ఆ ఏజు ఆ షూటింగ్స్ లేనప్పుడు ఒక ఏంటి నా లైఫ్, నేనేం చేశాను ఇన్ని సంవత్సరాలు. అప్పుడు చిన్నప్పుడు తమ్ముడు, చిన్నప్పుడు అమ్మ, ఫ్యామిలీ, ఆ బర్డింగ్స్, రెంట్లు కట్టాలి, నెల వచ్చేసరికి పాలోడికి డబ్బులు ఇవ్వాలి, కూరగాయలు కొనాలి, ఈ టెన్షన్స్. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత జాను నన్ను యాక్ట్ చేద్దన్నారు. తనకు వచ్చే సంపాదనలో ఎలా ఉండాలి, తను వచ్చే సంపాదనలో ఎంత మిగిల్చుకోవాలి, ఎట్లా ఇల్లు కొనుక్కోవాలి. నేను అప్పుడే ఇల్లు కొనుక్కున్నా. 95కి నేను ఇల్లు కొనుక్కున్నా. 94లో ఇల్లు కొనేసాను, 95లో గృహప్రవేశం చేశాను. నా ఫస్ట్ ఇల్లు కాస్ట్ 5 lakhs. ఆ తర్వాత మాదాపూర్లో ఇల్లు కొనుక్కోవడానికి ఆ ఇల్లు అమ్మేస్తే 10 లక్షలు వచ్చింది నాకు ఆ ఇల్లు. ఆ 10 లక్షలు పెట్టి ఇంకో 6 లక్షలు లోన్ తీసుకుని మాదాపూర్లో ఇల్లు కొనుక్కున్నాను. మాదాపూర్ పిఎస్ ఆపోజిట్లో ఉంటుంది. అలా సో అప్పటి నుంచి చాలా చేసేసాను నేను. తెలియకుండా ఎనర్జీ లెవెల్స్. షూట్కి వెళ్తాను కదా, షూట్లో మాట్లాడుతూనే ఉంటా, తిరుగుతూనే ఉంటా, డైలాగ్ చెప్తూనే ఉంటా, సరదాగా ఉంటా. సెట్ బాయ్ ఇప్పుడు కెమెరామెన్ అరే ఆ టేబుల్ జరపానంటే టక్మని నేనే జరిపిస్తా. మళ్ళీ ఆడెక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి ఈడు జరిపి అంత ఉండదు. బ్రహ్మానందం అన్న తిప్పుతూ ఉంటాడు, ఆగు ఉన్నాడుగా సెట్ అబ్బాయి, వాడికి అందుకే జీతం ఇస్తున్నారు, ఎందుకు జరిపిస్తారు. కాదన్నా అనేవాడు అన్న. అయినా ఆగేదాన్ని కాదు. ప్రొడక్షన్ వాళ్ళు భోజనాలు వడ్డిస్తూ ఉంటారు కదా, నేనే తీసుకుని అటక్కడక్కడక్కడే వడ్డించేస్తాను. అంటే అంత ఎనర్జీ ఉండేదన్నమాట నాలో.
అన్ని పనులు చేసేస్తాను. ఇప్పుడు షూట్లు పెళ్ళైన తర్వాత చేయొద్దు అంటే మానేశాను. ఆగారా? ఎన్నాళ్ళు ఆగారు? 5-6 ఇయర్స్ ఆగా. ఆ, 4-5 ఇయర్స్ మినిమం ఇంట్లోనే ఉన్నా. పాప పుట్టిన అప్పుడే తర్వాత. జగనన్నే పెళ్లి, అదే పూరి జగనన్నకి పెళ్లి చేసి ఆ జగనన్న ఎపిసోడ్ లో యాక్ట్ చేసేదాన్ని నేను అప్పట్లో. ఉమ్, ఆ తర్వాత మానేసిన తర్వాత జగనన్నయ్య మేమందరం పక్క పక్క ఇంట్లో, నేను పైన ఇంట్లో, అన్న వాళ్ళు కింద ఇంట్లో. నేను కొనుక్కున్నాను చెప్పాను కదా సనత్ నగర్ లో, ఆ ఇంట్లో కింద అన్న వాళ్ళు రెంట్కు ఉండేవాళ్ళు, కృష్ణవంశీ వీళ్ళందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. ఉమ్, అలా. సో జాన్ గారి సంపాదన మీద దాచి దాచి ఇల్లు కొనేసాను నేను. ఓకే. మంచి కెమెరామెన్ కదా ఆయన. చాలా మంచి గారు కెమెరామెన్, గాని, బాగా ఆయన బిజీగా గాని. ఉండేవాళ్ళు. సో సనత్ నగర్ ఇల్లు అలా దాచి దాచి కొనేసా. ఏంటి, అందరికి భోజనాలు పెట్టేదాన్ని, అందరితో సరదాగా ఉండేదాన్ని, గుళ్ళకి వెళ్ళేదాన్ని, అన్నీ చేసేదాన్ని, But మళ్ళీ ముస్లిం- డబ్బులు దాచేదాన్ని. ముస్లిమ్స్ వాళ్ళ ఎక్కువ ఫాలో అయ్యే వల్ల పెళ్ళైన తర్వాత. లేదు, ఎందుకంటే మీర్ గారు వాళ్ళ వైఫ్ హిందూ. అవును, నాగభూషణం గారి అమ్మాయి, ఆ, యాక్టర్ నాగభూషణం గారి అమ్మాయి కదా. తను కూడా హిందూ. సో నేను హిందూ బేసిక్గా, తను వాళ్ళ అత్త మామలు కూడా ఏమి అనేవాళ్ళు కాదు. సో అందుకని మేము అందరం ఆల్మోస్ట్ ముస్లిము, ఈ ట్రెడిషన్ అని ఎప్పుడు లేదు. గుర్కా వేసుకోవాలి, ఆచిచ్చి అసలు ఆ కాన్సెప్టే లేదు, లేదు అసలు లేదు. అలా ఏం లేదు. నా దేవుడు నా ఇష్టం, ఆయన దేవుడు ఆయన ఇష్టం, ఓకే. అట్లా. సో ఆయన పూజలు ఆయన అదే- లేదు, ఇప్పుడు మన అదే, దేవుడికి కూడా means చేస్తారు. మసీద్కి వెళ్ళి చేస్తారు, నమాజ్ చేస్తారు. రంజాను బక్రీద్కి చేస్తూ ఉంటాము. వాళ్ళ ఇంటికి, మీర్ గారి ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి మీర్ గారు వాళ్ళు వస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ సిస్టర్ కామన్గా పాపం ఆవిడ ఇటు అటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ సిస్టర్ దూరదర్శన్లో ఎడిటరు. నేనంటే చాలా ఇష్టం ఆవిడకి. నేను ఆవిడని ఒక మదర్లా చూసుకుంటాను. పెద్ద ఆవిడ, జానికి అక్క, కానీ ఆవిడ మా ఇంటికి వస్తే పుట్టింటికి వచ్చినట్టే. ఓకే. ఆవిడకి అన్ని ఇచ్చి పంపిస్తాను. సో వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అందరితో రిలేషన్స్ బాగున్నాయి మీకు? అందరితో బాగున్నాయి స్టిల్ ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా అందరం చాలా బాగున్నాం. ఓకే. అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎక్కువ కాలం అంతే, ప్రతిదీ కూర్చుని డిస్కషన్ చేసి అలా ఏముండదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది, మా ఫ్యామిలీ మాది, అట్లా. వాళ్ళేమి ఇంటర్ఫేర్ అవ్వరు, మేమేమి ఇంటర్ఫేర్ అవ్వం. ఓకే. ఎవరి కానీ లైఫ్ ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్లు, హీరోలు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత హేమాకి డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఇవ్వాలి, మనం కొంచెం మర్చిపోయాం, ఆమె మధ్యలో దూరంగా ఉంది, పిలిస్తే కూతంత దూరంలో వెళ్ళటానికి రెడీగా ఉన్నారా? ఈ ఇప్పుడు మధ్య చాలా కాలంలో సినిమాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు కాదు. ఇప్పుడు అనితా చౌదరి గారు మంచి మంచి మూవీస్ చేస్తున్నారు, మీరు లేదు అంటున్నారు. స్కోప్ లేదు, నీకు అర్థం కావట్లే. అనితా చౌదరి ఈ ఎన్ని మధ్య సినిమాలు కాలంలో, వచ్చినా తల్లి ఉంటది, అక్క ఉంటుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు తల్లులు అక్కలు హేమ వేరే వాళ్ళు అవసరం లేదు. కొత్త కొత్త వాళ్ళు బొళ్ళు మంది వస్తున్నారు. ఓకే. సో వాళ్ళ మదర్లు సర్లే. క్యారెక్టర్లు ఇచ్చేస్తున్నారు. 10లో 2 చేసినా కానీ హ్యాపీనెస్. నాకు అది ప్రాబ్లం కాదు, నాకు ప్రాపర్ క్యారెక్టర్ కావాలి. ఇప్పుడు నేను ఒక డ్రీమ్ గర్ల్ గా ఉండిపోయాను కదా. ఒక ఏమంటారు, కోవేసర్ల అన్నారు. కోవేసర్ల గారి కంటే ముందు శ్రీలక్ష్మి గారు మనకి కదా. శ్రీలక్ష్మి గారు, శ్రీలక్ష్మి తర్వాత కోవేశ్వర్ల మనకి, కోవేశ్వర్ల తర్వాత హేమ తర్వాత ఇంకెవరు లేరు. సో అలాంటి క్యారెక్టర్స్ అప్పుడు అలాంటి సినిమాలు వచ్చాయి, ఇప్పుడు అలాంటి సినిమాలు లేవు. మనమే అడ్జస్ట్ అవ్వాలి. డైలాగులు లేని వేషాలు నేను వేయలేను. మరీ డైలాగులు లేకుండా మరి అలాగే ఉంటున్నాయి. చాలా మంది నాకు ఆర్టిస్ట్లే వెళ్తున్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో నుంచోడానికి. నేను అలా చేయలేను. నాకు ప్రాపర్ గా మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రాపర్గా చేస్తే నేను చేస్తాను. నేను చేయనని అనట్లే, చేస్తాను. అది కూడా ఈ మధ్యకాలంలో ఎందుకు చేస్తాను అంటున్నానంటే, మొన్న ఇష్యూ వచ్చినప్పుడు అందరూ నాకు చేతులు పట్టుకొని నువ్వు మళ్ళీ యాక్ట్ చేయాలి, మేము అందరం నీతో ఉన్నాము, నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు ఫైట్ చేయి, నీ వెనకాల మేము ఉన్నాము అని చెప్పి కొన్ని, అంటే నేను ఒక 1 year కదా ఆ ఇష్యూ జరిగి, ఈ 1 yearలో నేను చాలా ట్రావెల్ చేశాను. పల్లి టూర్లు అట్లా అన్ని చోట్లకి వెళ్ళాను కదా. అన్ని చోట్ల దగ్గర జనాలు అక్క అని అదని ఇది అని. మొన్న కూడా గుడికి వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి గుడికి, వైకుంఠ ఏకాదశికి అనుకోకుండా వెళ్ళాను. అక్కడ కూడా అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వెళ్తున్నారు. వాళ్ళందరినీ ఎవరు పట్టించుకోవట్లేదు. హేమ అనేసి నన్ను పట్టుకోవడం, నాతో మాట్లాడడం, నాతో ఫోటోలు దిగడం, అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ ఆ గుళ్ళో మనల్ని జరపడానికి. నేను కూడా వచ్చాను ఆ రోజు, మీరు, మాధురి, దువ్వాడ సీని గారు, ఆ లైన్ లో చాలా మంది ఉన్నారు. ఇంకో వేరే ఎమ్మెల్సీ గారు, వాళ్ళందరూ, నేను వేరే వాళ్ళతో వెళ్ళాను, అందరు లైన్ లో ఉన్నారు. అందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా, అందరితో మాట్లాడుతున్నాను. కానీ ఆ లైన్ లో కూడా ఆ గుళ్ళో పనిచేసే వాళ్ళు కానీ, సెక్యూరిటీ వాళ్ళు కానీ, లేకపోతే మనకి వాలంటీర్స్ ఉంటారు చూడు,
వాళ్ళు కానీ అందరూ అమ్మా నువ్వా ఎలా ఉన్నావు అమ్మా బాగున్నావు అమ్మా అని పలకరించేసి మెల్లిగా రామ్మా అని చెప్పేసి, అంటే దేవుణ్ణి చూడడానికి లాగుతూ ఉంటారు కదా. సో మెల్లిమెల్లిగా లాక్కి రావడం. ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ గుడిలో ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చేసి బుగ్గలు గిల్లేసి బంగారం నువ్వు బాగుండాలని ఇలా అనేసి, పెద్దవాళ్ళు అనమాట, వయసులో పెద్దవాళ్ళు, పూజనీయులు చాలా మంది అన్నమాట. నువ్వు యాక్ట్ చేయాలి, నువ్వు ఎందుకు యాక్ట్ చేయట్లేదు, నువ్వంటే మాకు ఇష్టం, మాకు ప్రాణం, అది ఇది అని ఇన్ని వేల మంది నన్ను బ్లెస్ చేస్తేనే నేను ఇప్పుడు క్లీన్ చిట్తో బయటపడ్డా. కానీ ఎన్ని వేల మంది చేసినా ఒక 10 మంది ఉంటారు మన వాళ్ళు, కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి కదా, అందరూ మీకు మంచి వెల్ విషెస్ ఫ్రెండ్సే కాబట్టి ఒక సాయంత్రం పూట కూర్చొని వాట్సాప్లో మెసేజ్ పెట్టడం, నేను మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటున్నాను చెప్పండి మర్చిపో అంటే కూడా మంచి క్యారెక్టర్ పిలవండి అని హీరోస్కి పెట్టచ్చు, డైరెక్టర్స్కి పెట్టచ్చు. అది చిన్నతనంగా ఫీల్ అవుతారా లేకపోతే నిజంగా 100% పెట్టవచ్చు, పెట్టకూడదని ఏం లేదు. నా జీవితంలో ఇంతవరకు ఆల్బమ్ పట్టుకుని ఆఫీస్లే తిరగలేదు నేను. రావడం వేషాలు వచ్చినాయి, లక్కీగా డాన్స్ క్లాస్ నుంచి అట్లా ఆర్టిస్ట్ అయిపోయాను. నా ప్రాబ్లం యువరాని కూడా నేను ఎప్పుడు యువరాని అనుకుంటే ఎట్లా కుదురుతుంది, ఆమె కూడా ముసలి అయిపోతుంది, ఆమెకి ముడతలు అనుకోవట్లేదు నాన్న. మరి నేను ఆల్బమ్ పట్టుకోలేదు అంటే ఇప్పుడు సినిమా నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వేషాలకి మనం వెళ్ళినంత మాత్రాన వేషాలు రావు, మనం వెళ్ళనక్కర్లేదు కదా. కాదు నేను చేస్తానంటున్నా, చేయను. చెప్తా వినండి. ఇప్పుడు ఒకప్పుడు కోదండరామరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, కోడి రామకృష్ణ గారు వీళ్ళందరి దగ్గర అసిస్టెంట్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు, మీరు చేసిన వాళ్ళు. అవును, అందుకే కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అసిస్టెంట్లకు ఎవరు చేయట్లా. అవును, డైరెక్టర్లు అయిపోతున్నారు. అవును, అంటే టాలెంట్, మంచి కథ, హీరో దొరుకుతున్నాడు, సినిమా చేసేస్తున్నారు, టాలెంట్ చూపిస్తున్నారు. వాళ్ళందరికీ హేమ తెలియడం లేదు, తెలియడం లేదు, లేకపోతే మన సురేఖవాణి గారు, రజిత గారు వీళ్ళందరూ తెలియడం లేదు వాళ్ళకి. ఒకసారి మనం గుర్తు చేసుకోవాలంతే, మనం కూడా ఉన్నామని. నీ మాటకి నేను అడ్డు చెప్పట్లేదు, యు ఆర్ కరెక్ట్. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు నేను యాక్ట్ చేయాలి అనుకోలేదు. ఇప్పుడు ఈ 1 ఇయర్ ఏదైతే ఉందో, నేను ఏదైతే ట్రావెల్ చేసుకుంటూ వచ్చానో, ఈ 1 ఇయర్ ట్రావెల్లో నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇప్పుడు ఏదైతే ఉన్నానో అది అంతా సినిమా మహత్యం, సినిమా వల్లే వచ్చింది నాకు. ఆ చామ్ కానీ ఇది కానీ ఇప్పుడు ఇంతమంది అభిమానిస్తున్నారు, ఇంతమంది గుళ్ళల్లో నా కోసం పూజ చేశారు, నేను బయటపడాలి అని, మా హేమక్క బాగుండాలని నన్ను బ్లెస్ చేసిన వాళ్ళు కానీ, ఇందాక చెప్పాను కదా బాగుండాలమ్మని దిష్టి తీసిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది? రాజుల్లో ఉన్న అమ్మాయి మీద రాలేదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న హేమ మీద రాలేదు, హేమ మీద వచ్చింది. ఓకే, హేమ మీద వచ్చింది. ఆ హేమ ఇప్పుడు వాళ్ళకి సొంతం అవ్వాలనుకుంటున్నాను, వాళ్ళ కోసం యాక్ట్ చేయాలనుకుంటున్నా. ఇది వరకు నా కోసం యాక్ట్ చేయాలనుకున్నాను, రైట్? ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తుతారా? ఇప్పుడు నేను ఎప్పుడు ఎత్తుతాను, చేయను అని చెప్తా. మీరు చేస్తే ఎత్తే వాళ్ళు ఉన్నారా? ఎందుకు ఎత్తారు? రీసెంట్ గా త్రివిక్రమ్ గారితో కూడా మాట్లాడాను, ఏమన్నారు? మొన్న నాగార్జున గారితో మాట్లాడాను. సో ఏమనలేదు. నేను ఏంటండి మీరు అస్తమానం నెలకొక నెంబర్ మార్చేస్తున్నారు, మీ నెంబర్ పట్టుకోవాలంటే ఎక్కడో పైనుంచి రికమెండేషన్ రావాల్సి వస్తుందని అన్నా. అంటే నీకు అసలు నెంబర్తో పనే ఉంది, నీకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే ఇంటికి వచ్చేసే, ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు అని అన్నారు. ఇప్పుడు అంతా ఆఫీస్ అంతా ఇంట్లోనే పెట్టేశారంట. నాకు కూడా తెలియదు, నేను చాలా సంవత్సరాలు అయింది త్రివిక్రమ్ గారితో మాట్లాడిన, అసలు మాట్లాడలా. ఎంతో కొంత నాకు ఒక గాడ్ ఫాదర్ ఇండస్ట్రీలో ఉన్నారు అని చెప్పుకోవాలి అంటే ఆయన ఒక్కరే. సో ఆయనకి నేను ఏదన్నా చేసేటప్పుడు, బిజినెస్ చేసేటప్పుడు నాగార్జున గారితో మాట్లాడతా, నేను ఏదైనా ఒక ఇష్యూలో ఉన్నాడప్పుడు త్రివిక్రమ్ గారితో మాట్లాడతా. సో నాకు ఇష్యూస్ ఏం లేవు. ఈ ఇష్యూ వచ్చినప్పుడే ఇద్దరితోని మాట్లాడాను అనమాట. ఇంటికే రమ్మన్నారు. సో నీకు నెంబర్తో పని ఉంది, ఇంటికి రమ్మన్నారు. సో ఇప్పుడే కదా నేను యాక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనో నవంబర్లోనో డిసైడ్ అయ్యాను యాక్ట్ చేయాలి అని. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కదా, ఇప్పుడు మధ్యలో మదర్కి ఇలా అయిపోయింది, మళ్ళీ వెళ్దాము మాట్లాడదాము. నేను చెయ్యను, పొగరేం లేదు నాకు, చెయ్యనని కాదు, నేను వెళదాం అనేసరికి మదర్కి ఇలా అయ్యింది. సరే మళ్ళీ కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి కొత్త సంవత్సరం పండగ వెళ్ళిపోగానే అందరినీ వెళ్ళి కలిసేసి వస్తాను. కానీ మీరు ఒకప్పుడు యాక్ట్ చేసిన హీరోలందరూ ఓన్లీ తెలుగు లేకపోతే సౌత్లో స్టార్స్, ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అయిపోయారు. ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు హేమ గారు ప్రభాస్ కాల్ చేస్తే ప్రభాస్ లిఫ్ట్ చేసే స్థాయిలో, అంటే జనరల్ గా నా పెద్ద హీరోలతోనే నాకు టచ్ లో ఉన్నాను, కానీ చిన్న హీరోల నెంబర్స్ ఎవరి నా దగ్గర లేవు.
కానీ నెంబర్లు ఉంచారా అవే? నేను వెళ్ళాలి అనుకుంటే నాకు ఎన్టీఆర్ని ఒక రోజు బాబు నాకు చూడాలనిపించింది అని చెప్పి వాళ్ళ మేనేజర్ చేత కవర్ పెట్టాను. సరే అమ్మా ఎక్కడున్నావు అన్నారు. ఇట్లా ఇంట్లో ఉన్నాను బాబు అంటే ఇమ్మీడియట్గా ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చారు. సనత్ నగర్ సారీ ఇక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంది కదా, నువ్వు వచ్చావు చూడు, ఆ ఇంటికి వచ్చారు ఎన్టీఆర్. అమ్మ చెప్పు ఎలా ఉన్నావు ఏంటమ్మా అది ఇది అని మాట్లాడారు. సో నాకు నా హీరోలకి నేను కౌరు పెడితే చాలు, నన్ను చూడడానికి నన్ను రమ్మంటారు, వాళ్ళన్నా వస్తారు. నాకు అసలు అలాంటి డోకలు ఏమీ లేవు. మొన్న కూడా రీసెంట్గా రాఘవేంద్ర గారు ఫోన్ చేశారు, ఏంటి అమ్మాయి ఐస్ బాత్ అంట అదంట, అసలు సాధించావు, నిలబడ్డావు, నీ అంత అమ్మాయిని నేను చూడలేదు, అసలు ఎక్కడ రాజోలు అంటే ఊరాదు, డిపమైన్ అని ఒక హార్మోన్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు, ఈ ఐస్ బాత్ లో డోపమైన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నా. నేను దాన్ని నాకు ప్రొనౌన్సియేషన్ ఏదైనా రాలేదనుకో నేను సిగ్గుపడను, ఇమ్మీడియట్ గా నేను ఏం చేస్తాను హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు దాన్ని. సో నాకు ఇది రాకపోతే అది మాట్లాడేస్తాను. అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు, ఇంత ఎలా చేయగలుగుతున్నావు నువ్వు, చాలా ప్రౌడ్ మూమెంట్, నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్ చెప్పారు మొన్న మనకి క్వాష్ అయిపోయిందని. ప్రభాస్ గారు వాళ్ళ కజిన్ మాకు బాగా క్లోజ్ అన్నమాట. నేను ఎప్పుడైనా కావాలనుకుంటే ఇమ్మీడియట్ గా వెళ్ళగలుగుతా. నాకు ఇండస్ట్రీ అబ్బా, నా అమ్మ నాన్న అక్క బావ చెల్లి శత్రువులు మిత్రులు అందరూ ఇక్కడే ఉన్నారు నాకు. సో నాకు ఇక్కడ ఇది నా అడ్డా, నేను ఎప్పుడు ఏది కావాలనుకున్నా జరుగుద్ది. సో తర్వాత వచ్చిన యంగ్ హీరోస్ ఎక్కువ బాబు బాబు అంటారు కదా మీ ఆర్టిస్టులు అందరూ? తర్వాత వచ్చిన వాళ్ళని కాదు, యాక్చువల్ గా నాగార్జున గారిని నేను బాబు అని పిలుస్తా, ఓకే, బాలయ్య బాబుని బాబు అని పిలుస్తా, మహేష్ బాబుని మహేష్ అని పిలుస్తాను, ఒక్కొక్కసారి బాబు అంటాను. కానీ ఎక్కువ మహేష్ మహి అనే పిలవడం అలవాటు, అంటే జనరల్ గా అలాగే పిలుస్తా. ఎక్కువ ఆయనతో ఎక్కువ సినిమాలు ఎక్కువ క్యారెక్టర్స్ చేశాను కదా, అందుకంటే ఎక్కువ రోజులు చేసేదాన్ని. అలాగే నాగశౌర్య వీళ్ళనే నాగశౌర్య అని శౌర్య అని పిలుస్తాను, ప్రభాస్ ని డార్లింగ్ అనే పిలుస్తాను. ఆయన ఎలాగా అందరినీ డార్లింగ్ అని పిలుస్తారు, నేను ప్రభాస్ ని డార్లింగ్ అని పిలుస్తాను. నాగార్జున గారిని వెంకటేష్ గారు అని పిలుస్తాను. బాబు అనేది తక్కువ, ఓన్లీ బాలయ్య బాబు నాగార్జున గారిని బాబు అని పిలుస్తా, ఇద్దరిని పిలుస్తా బాబు అని. బాలయ్య బాబు ఈషా పుట్టినప్పుడు కాల్ చేసి బాబు ఇలా పాప పుట్టింది బాబు అని చెప్పేసి అన్నాను అనమాట. అంటే ఆహా అవునా అది ఇది అన్నారు. తర్వాత 2 days తర్వాత కాల్ సడన్ గా బాబు చెప్పు బాబు అన్నా. అంటే ఇప్పుడు గోకుల్ థియేటర్ దగ్గర అన్నా కదా అప్పుడెప్పుడు ఇల్లు, నేను గోకుల్ థియేటర్ దగ్గర నేను ఇప్పుడు ఎటు రావాలన్నాడు ఆయన. టెన్షన్ వచ్చేసింది నాకు, ఆయనకి ఏదో అని అడ్రస్ చెప్పేసి వెంటనే మా ఆయనకి ఫోన్ చేసి బావా బాలయ్య బాబు వస్తున్నారు మన ఇంటికి, తొందరగా ఎక్కడున్నారు వచ్చేయండి బాబా అర్జెంట్ కానీ, ఏ కూల్ డ్రింక్లు ఏవో తీసుకున్నాను. నేను సడన్ గా ఒక హీరో వస్తున్నారంటే ఏం చేయాలో తెలియదు కదా మనకి. అంటే అప్పుడు పాపం మా జాన్ గారు కొన్ని స్వీట్స్ అవి ఇవి తీసుకుని వస్తే పాపం ఈశాన్ ఎత్తుకుని ఉయ్యాల వేసి అసలు బ్లెస్ చేసి కొన్ని మంత్రాలు చదివేసి బ్లెస్ చేసి వెళ్ళారు. ఓకే, ప్రౌడ్ మూమెంట్. 25 years బ్యాక్ 24 అంటే ఈషా గారికి హీరోలు ఇంతే ఉంటారు, ఫ్యామిలీ అసలు ఫ్యామిలీ. ఆయన రావడం దద్దరు ఆడిపోయి నేను అంటే ఇప్పుడు చిరంజీవి గారితో కొంచెం ఇది ఉంది, నాగార్జున గారికి కొంచెం అను ఉంది. ఈయన అంటే అసలు అందరికీ భయమే కదా, అప్పుడు నాకు కూడా టెన్షన్ గా ఉండేది. ఆయన ఎప్పుడు సంకెక్కించుకుంటూ తెలియదు, ఎప్పుడు తిడతారో తెలియదు అనే ఒక భయం ఉంటుంది ఇండస్ట్రీలో అందరికీ. పాపం నన్ను ఎప్పుడు ఏమనలేదు కానీ ఒక టెన్షన్ ఉంటుంది బాలయ్య బాబు అంటే కదా. ఆయన అలా వచ్చారు. పరశురామ్ సినిమా చేస్తున్నాం అప్పుడు 92లోనో 93లోనో అనుకుంటాను, సోమాజిగూడలో. అక్కడ ఇంట్లో ఉన్నాడప్పుడు చిరంజీవి గారు ఎస్పి పరశురామ్ ఏదో సినిమా ఉంది ఆయనది, శ్రీదేవి ఆయన పోలీస్ ఆఫీసర్ అయినా. ఆ సినిమాకి మా ఫ్లాట్ లోనే షూట్ చేస్తూ ఉన్నారు. అయితే పెన్సెట్ రవిరాజ్ గారికి డ్రెస్ మార్చుకోవాలి సార్, ఇక్కడ నుంచి ఏదో డబ్బింగ్కి వెళ్ళాలి, ఏదో సంథింగ్ ఏదో ఫ్లైట్కి వెళ్ళాలి ఏదో అడిగారంట. అయితే ఇక్కడ మన ఆర్టిస్ట్ ఉంది బాబు హేమ అని, వాళ్ళ ఇంట్లో మార్చుకుందరు కానీ అని అన్నారంట. వాళ్ళు సడన్ గా చిరంజీవి గారిని మా ఇంటికి తీసుకుని వచ్చారు. ఇంకా అసలు అమ్మో కాలు ఆడలేదు, ఇటు పరిగెత్తాను అటు పరిగెత్తాను, అయితే అవుతారు ఇది తాగుతారు. ఆయన ఆగండి నుంచో ఒక 2 నిమిషాలు నుంచో ఒక 2 నిమిషాలు ఓకే అంటే ఫస్ట్ టైం చిరంజీవి గారు మా ఇంటికి వచ్చారని అసలు అబ్బా అది మర్చిపోలేను అనమాట. అప్పుడు ఆయన డ్రెస్ మార్చుకుని మా ఇంట్లో కాఫీ తాగి కూల్ డ్రింక్ తెప్పించా, కూల్ డ్రింక్ తాగినన్నారు, మళ్ళీ నేనే కాఫీ పెట్టించా, కాఫీ తాగి వెళ్ళారు. అప్పటికి ఇంకా చిరంజీవి గారితో నేను సినిమాలు చేయలేదు, చిరంజీవి గారిని చూడాలని ఒక కోరిక. షూట్ జరిగేటప్పుడు వెళ్ళి ఆ దూరం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన డైరెక్టర్ గారి పక్కన నుంచి చూసేదాన్ని, కానీ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఇలా అని పరిచయం చేసే అంత కాదు. అప్పటికే క్షణం అయ్యింది అంతే, నాకు రిలీజ్ అయింది, 2-3 సినిమాలు చేస్తున్నాను. అంత పెద్దగా నన్ను తీసుకెళ్లి పరిచయం చేసే అంత ఆర్టిస్ట్ ని కూడా కాదు చిరంజీవి గారికి. అలాంటిది చిరంజీవి గారు మా ఇంటికి వచ్చేసారంటే అలా
టెన్షన్ పడిపోయాను. కానీ ఎన్ని మెమరబుల్ మూమెంట్స్ కదా. చాలా అసలు. తర్వాత స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాగార్జున గారు షూటింగ్ చేస్తున్నారు. మా ఇల్లు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ పక్కనే ఇంకొక ఇల్లు చెప్పాను కదా, ఆ ఇల్లు. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మొత్తం మీకు? 2 ఇళ్ళే. ఇది అదే. అయితే స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాను నేను. వెళ్ళి బాబు ఇక్కడే మా ఇల్లు, రండి బాబు కనీసం లంచ్ కన్నా రండి బాబు అది ఇది అని అన్నా. అంటే లంచ్కి రాను కానీ ఒక 10 నిమిషాలు వస్తాను, అది ఇవాళ రాను, రేపు కూడా ఇక్కడే ఉంటాను, రేపు వస్తాను అని చెప్పారనమాట. లంచ్ టైంలోనే వస్తాను కానీ లంచ్ వద్దులే అది ఇది అని అన్నారు. సరే అని చెప్పేసి వస్తానన్నారు కదా. ఇల్లంతా సర్దేసి అసలు చంద్ర ఉండేవాడు. చంద్రని బాబు ఏం తింటారు, ఏం తాగుతారు, ఇవన్నీ అడిగి నేను లైన్గా ఆయనకి 4-5 రకాలు ఆయన చెప్పాడు 4-5 టైమ్స్. చేపల పులుసు ఇష్టం అన్నారు, తర్వాత ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి, ఇలా ఏవో రసం, ఇట్లాంటివి అన్నీ చెప్పారనమాట. అన్నీ రెడీ చేసి టేబుల్ నిండా పెట్టేశాను. ఆయన కూర్చోగానే ఎందుకు నీ చేసావు, ఒకటే చేయమన్నాను కదా, అసలు లంచ్కి రానన్నాను కదా, అది ఇది అని చెప్పేసి ఇంకప్పుడే అంతే బాబు పర్లేదు ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అని చెప్పేసి కొసరు కొట్టు వడ్డించాను ఇంట్లో. అదొక చాలా మెమరబుల్ డే అన్నమాట. బాగా ఇష్టం కదా నాగార్జున గారు అంటే? అసలు ప్రాణం నాకు, అసలు పిచ్చి పిచ్చి నాకు ప్రాణం. ఆయన కూడా అంత మంచి లైఫ్ లో ఏదో మీకు చాలా పెద్ద సహాయం చేశారా, హెల్ప్ చేశారా? నాకెప్పుడు ఎందుకు అంత పిచ్చి ప్రాణం? ఇప్పుడు మీరు బేసికల్ గా చిరంజీవి గారు ఫ్యాను. ఆయన నాగార్జున ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఒక బావగారు, ఇంటికి పెద్ద దిక్కు. ఓకే సార్, రెస్పెక్ట్. నాగార్జున గారు అంటే నా ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ లాగా. అంటే ఆయన సినిమాలు ఎలా చూసామో, గీతాంజలి రొమాంటిక్ సినిమా. సో అక్కడి నుంచి మనం అప్పుడు ఏమంటారు 15-16 ఇయర్స్లో అలాంటి ఒక సినిమా. అప్పుడు అసలు లిప్ లాక్ లేవు, రొమాంటిక్ సీన్స్ లేవు సినిమాల్లో, తెలుసు కదా నీకు. నాగార్జున గారు వచ్చిన తర్వాతే కదా ఆ రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ అలా చూడడం. మన ఇప్పుడంటే కొడితే ఫోన్లో 100 సీన్స్ వస్తున్నాయి. కాదు, అక్కడ మనకి అసలు పువ్వు మీద ముద్దు పెట్టడాలు ఇవే కదా ఉండేవి. పక్షులు వచ్చి ఇలా ఎగరడాలు ఇవి చూపించేవాళ్ళు ఎప్పుడైనా ఫస్ట్ నైట్ సీన్లు అంటే. అసలు నాగార్జున గారు ఆ సినిమాలు చూసి, ఆయన్ని శివ చూసి అమ్మ ఒయ్యమ్మ అని, ఇంకా తర్వాత మిగతా సినిమాలు అవి చూసి ఇవి చూసి అసలు ఫిదా అయిపోయాను అనమాట. ఆయన అంటే క్రష్. చిరంజీవి గారు అంటే ఒక రెస్పెక్ట్, ఒక ఫ్యామిలీలో నాకు పెద్ద నాగార్జున గారు నాకు క్రష్ అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. వారసుడు సినిమా చేశాను, అప్పుడు దూరం నుంచి చూసుకుని నవ్వుకునే వాళ్ళం. మా పక్కన సీన్లు జరిగేవి. నగ్మా నేను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. మీరు అన్నారు చూడండి, నగ్మా వాష్రూమ్కి ఏమైనా వెళ్దామంటే అక్కడ అలా ఉండేవి కాదు కదా. సో నేను పట్టుకుంటే తను పట్టుకుంటే నేను అట్లా డ్రెస్సులు మార్చుకోవడానికి అట్లకి వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఇంకా దానికి తెలుగు రాదు, వీళ్ళు ఏడిపించేవాళ్ళు నగ్మాని. ఏదన్నా అంటే ఈ హిమా ఏమంటున్నారు వీళ్ళు అనేది. అలాగా కొంచెం పరిచయం వారసుడు సినిమాకి. తర్వాత ఒక సినిమా ఏదో చేసినాము, గొప్పింటల్లుడు అనుకుంటా, బాలేబాబు సినిమా చేసినాము. దాంట్లో హీరోయిన్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ సినిమాలో నాగార్జున గారిది 7 acres పక్కనే షూటింగ్ జరుగుతుంది. రోజు ఆయన అలా ఇది చూసేసుకున్నాను. ఆయన అంటే మాట్లాడడం తెలియదు నాకు, ఎందుకంటే ఉంటే కూడా నమస్తే అంటే నమస్తే అంటారు అంతే కదా. ఇలా చూసేస్తున్నాను. చూస్తుంటే సంగవి ఏం చూస్తున్నాను, నాగార్జున గారిని చూస్తున్నాను, ఎంత బాగున్నారు కదా అది ఇది అని చెప్పి మాట్లాడేది అనమాట. అంటే సంగవి నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కృష్ణవంశీ గారు నేను క్లోజ్ కదా, ఆ విధంగా సంగవి నాకు క్లోజ్ అనమాట. ఓకే ఓకే. కానీ ఇప్పుడు హీరోయిన్స్ అదే క్లోజ్నెస్ ఉందా? ఫోన్లో మాట్లాడుకుంటాం. ప్రియామణి నేను 100%. నేను వెళ్తాను వాళ్ళ సెట్కి, వెళ్తాను వాళ్ళతో కూర్చుంటాను, మాట్లాడతాను. ఎవరు క్లోజ్ గా ఉండే హీరోయిన్స్ అప్పుడు? వాళ్ళు నగ్మ గారు అందరూ. అంటే నగ్మ గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు కనుక నాకు తెలీదు. ప్రియామణి అప్పుడప్పుడు కలుస్తుంటాం. సౌందర్య ఇది వరకు పాప మా ఆవిడ నేను బాగా కలిసేవాళ్ళం. ప్రియామణి నేను కలిసేవాళ్ళం. సంగవి నేను, వాళ్ళ అమ్మగారు అయితే ఇషాకి ఇన్ని క్రీమ్స్ తీసుకొచ్చి ఇచ్చారు. పుట్టిన 6 నెలలకో 7 నెలలకో ఆవిడ షూటింగ్ కోసం వచ్చారు. ఆవిడ ఇన్ని తీసుకొచ్చారు, ఇలా ఎండలో పెట్టు, ఇట్లా క్రీమ్ రాయి, అట్లా క్రీమ్ రాయి అని సంగవి వాళ్ళ అమ్మగారు చెప్పారు. అందుకని సంగవి నాకు చాలా క్లోజ్. ఓకే. వాళ్ళ అమ్మగారు కూడా చాలా క్లోజ్ నాకు. అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా హైదరాబాద్ లో నేనే తీసుకెళ్లేదాన్ని. బాగా క్లోజ్. రోజా వాళ్ళతో నేను సినిమాలు చేయలేదు. మీనా మళ్ళీ క్లోజ్, ఆవిడతో సినిమాలు చేశాను నేను ఎక్కువ. అంటే నేను సినిమాలు చేసిన వాళ్ళతో మాత్రమే నేను కొంచెం క్లోజ్. అలా అప్పుడు తను చెప్పాను అనమాట, ఎంత బాగున్నా, నాకు ఎంత ఇష్టమో ఆయన అంటే చూస్తుంటా అంటే రా అని చెప్పి నా చేపట్టుకుంది. ఇప్పటికీ ఎక్కడికంటే అమ్మో వద్దు 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 అంటున్నాను. టెన్షన్ వచ్చేస్తుంది నాకు. లాక్కెళ్ళి తీసుకెళ్ళి నుంచోపెట్టి, ఈ పిల్లకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా, నిన్న అలాగే చూస్తూ కూర్చుంది, నిన్ను ఇవాళ అలాగే చూస్తూ కూర్చుంది, నువ్వంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం అది ఇది అన్నారు. నాగార్జున గారికి ఇలా చూడట్లేదు, ఇలాగే అని వాడిని
అవును సార్, మీరంటే చాలా ఇష్టం సార్. అసలు ముఖం చూసి మాట్లాడట్లేదు ఆయనతో నేను. అప్పుడు ఆయన వెళ్ళడం, పక్కన కూర్చుని మాట్లాడడం, ఏదో కాళ్ళకి గోరింద పెట్టుకున్నాయి ఇట్లా ఫుల్గా. నాకు ఇష్టం గోరిందాకు పెట్టుకోవడం. నాకు అది కావాలన్నారు. వెంటనే కాళ్ళు లోపల పెట్టేసాను నేను. చీర కట్టుకుంటే కదా కాళ్ళు లోపల లాగేసాను. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అలా మాట్లాడేవాళ్ళు. అంటే ఆయన అప్పుడు హెన్న పెట్టుకునే వాళ్ళు, స్టార్టింగ్ డేస్ కదా, కలర్ కోసం హెన్న పెట్టేవాళ్ళు. ఇన్ని కలర్స్ అవన్నీ లేవు కదా. సో అప్పుడు నేను రేపు తీసుకొని వచ్చి ఇస్తానండి, మా ఇంటి దగ్గర చెట్టు ఉంది, గోరింతాకు ఇది అది ఇది అని చెప్పి. కానీ అప్పుడు ఫెస్టివల్స్ కూడా బాగా చేసుకునేవాళ్ళు కదా అందరూ. బాగా చేసుకునే సంక్రాంతి అన్ని చాలా బాగా చేసుకునే వాళ్ళు. బాగా సంక్రాంతి బాగా ఎవరింట్లో ఎక్కువ అంటే ఫ్రెండ్స్ ఇంట్లోనే బాగా ఎక్కువ. అంటే మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు కనుక అంత పెద్దగా వాళ్ళ చను ఉండదు. కాకపోతే చిరంజీవి గారి ఇంట్లో ఎక్కువ ఫంక్షన్స్ జరిగాయి, పార్టీస్. స్టార్ట్ చేసింది ఆయన వాళ్ళ ఇంట్లో సురేఖ గారు కూడా అంత బాగా చూసుకునేవాళ్ళు ఈ హీరోయిన్స్ ని అందరినీ కూడా. చిరంజీవి గారి ఇంట్లోనే స్టార్ట్ అయిందని వినేదాన్ని. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత అడపా నేను వెళ్ళడం మొదలు పెట్టాను అనమాట. అప్పుడప్పుడు వెళ్ళడం, ఎనీ ఫంక్షన్స్ ఏది ఉన్నా కూడా పిలిచేవాళ్ళు వెళ్ళడం అట్లా జరిగినాయి. సో ఫస్ట్ నాగార్జున గారిని అక్కడ చూసా, అక్కడ మాట్లాడా. అప్పుడు నాకు ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చారు ఆయన, అన్నపూర్ణ స్టూడియోది. అది మనకి తెలియదు. నాగార్జున నాకు నెంబర్ ఇస్తారు అని ఫ్రెండ్స్ అందరితో వచ్చి టక టక్ అని కొట్టేసేవాళ్ళు. అక్కడ ఎవడో ఎత్తేవాడు, మనకి తెలియదు. అమ్మ కొన్ని రోజులు అలా జరిగింది. నాకు అసలు నా డ్రీమ్ చిరంజీవి గారితో నాగార్జున గారితో నేను ఇంత క్లోజ్గా ఉంటాను నా జీవితంలో అనుకోలేదు. వాళ్ళిద్దరు నాకు 2 కళ్ళు. బిగ్ బాస్ లో కూడా వాళ్ళిద్దరూ వచ్చి అలా నుంచుంటే పక్క పక్కన ఎవరిని చూడాలి అనేది తెలియలేదు నాకు అసలు. కానీ లైఫ్లో అన్ని సాధించారు. ఆల్మోస్ట్ ఏమి లేని అమ్మాయి ఈరోజు ఇంత అచీవ్మెంట్ చేయటం చాలా గ్రేట్. అది ఇంకా మిగిలింది మాత్రం పాప పెళ్ళి. ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్తుందేమో స్టార్ డైరెక్టర్ హీరో ఏదో సమయంలో బయట డిస్కషన్ జరుగుతుంది. అయిపోయి అలాంటి ఏం లేదు. ఇంకా ఈషా ఇండస్ట్రీలోనే ఇద్దామన్నా లేకపోతే బయట అలా ఏం లేదు. ఇంకా ఏం అనుకోలేదు. 23 అన్న మన కాలంలో 19కి 20కి పెళ్లి చేసుకునేది. ఇప్పుడు ఎక్కడ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. కొంచెం 26 అలా వచ్చినప్పుడు అప్పుడు చూడడం మొదలు పెడతా. ఇప్పుడు అసలు ఏం అనుకోవట్లేదు. నాకు అసలు ఇండస్ట్రీ అని బయట అని ఏం లేదు. కానీ ఇంకా అసలు పెళ్లి థాట్స్ అయితే ఏమి లేవు. ప్రస్తుతానికి జాబ్ చేస్తుంది. తనకి బిజినెస్ చేయాలని ఉంది, కానీ నేను జాబ్ చేపిస్తున్నాను. ఎందుకంటే తనకి తెలియాలి ఒక బాస్ ఎలా తిడతాడు, పని చేపించుకుంటాడు, ఈ అమ్మాయి ఎలా పని చేయాలి, ఈ అమ్మాయి కిందున్న వాళ్ళతో పని ఎలా చేపించుకోవాలి, అసలు బిజినెస్ అంటే ఏంటి, ఎంతమందితో మాట్లాడుతున్నాం, ఏ మీటింగ్ లో ఏం జరుగుతుంది, ప్లస్ మైనస్. అక్కడ కూడా శత్రువులు ఉంటారు మనకి, అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళని ఎలా డీల్ చేయాలి అవన్నీ తెలియాలి అంటే ఫస్ట్ జాబ్ చేయాలి. మా అమ్మాయి జాబ్ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఆటోలోనే వెళ్ళిపోతుంది. పొద్దున్న ఆటోలో వెళ్ళిపోతుంది, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేస్తుంది. అన్ని పనులు నేర్పిస్తున్నారు ఇంట్లో. తను వంట చేయడం వచ్చి తనకి. బిర్యానీ బిజీ అయిపోతారు కదా ఆర్టిస్ట్ గా. పొద్దున వెళ్ళిపోతే నైట్ అయిపోయింది మీకు. అవును, ఇప్పుడు వంట కూడా చేయను. ఇషాకి అప్పు చెప్తా. కరెక్ట్ పాయింట్ చెప్పావు, నిజమే. నేను ఇప్పుడు వంట చేసి పెట్టి వెళ్ళే అంత ఓపిక లేదు నాకు. మనం షూటింగ్లు చేద్దాం హ్యాపీగా. మా అమ్మాయి క్యారేజ్ పంపిస్తుంది. ఇప్పుడు ఏంటి అప్పుడులాగా అక్క వదిన అట్లాంటివి ఇప్పుడు అమ్మకు కూడా రెడీగా ఉన్నారా? అప్పుడు కూడా మదర్ క్యారెక్టర్లు చేశాను నేను. చేసినారు కొంచెం. ఏ క్యారెక్టర్ అయినా ఒకే ఇంపార్టెన్స్ ఉండాలి అంటున్నా. అంతే. ఇదివరకు కూడా నేను దెబ్బలాడేదాన్ని. ఎవరైనా బ్రహ్మానందం వైఫ్ అని రాస్తే ఊరుకునేదాన్ని కాదు. బ్రహ్మానందం వైఫ్ ఏంటి, నా క్యారెక్టర్ ఒక పేరు లేదా, పేరు పెట్టండి, పేరు రాయండి డైలాగ్ లో. జనరల్ గా ఏం రాస్తారంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా రైటర్స్ అప్పుడు అంటే వాళ్ళకి హేమ చేస్తుందని తెలియదు రైటర్లు. మామూలుగా బ్రహ్మానందం గారికి అయితే అని రాసేస్తారు కదా, బ్రహ్మానందం వైఫ్, ఎంఎస్ నారాయణ వైఫ్. నాకే కాదు ఎవరికైనా అలాగే రాసేవాళ్ళు. తర్వాత మార్పిచ్చా. ఆ వైఫ్ క్యారెక్టర్ ఒక పేరు ఉంటుంది, అది హేమ అవ్వచ్చు, సుబ్బలక్ష్మి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది రాయండి అనేదాన్ని. కానీ ఇప్పుడు ఆ నవ్వులాటగా కాకుండా సీరియస్ గా కూడా బాగా చేస్తారు మీరు. తల్లి రోల్స్ లో కూడా ఎమోషనల్ అదే చెప్పబోతున్నా. చాలా చాలా సినిమాలు చేశాను. అన్నయ్య సినిమాలో నేను సౌందర్యకి మదరు, మా ఆయన సారా తాగొచ్చి నన్ను కొట్టేస్తాడు. అవునవును. ఒక సీను చాలా ఈడ్చుకెళ్ళిపోతాడు జుట్టు అంతా పట్టుకొని, అట్లాంటి సీన్లు చేశాను. తర్వాత కొన్ని క్యారెక్టర్స్ అడుక్కునే క్యారెక్టర్లు చేశాను, చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్లు చేశాను. విలన్గా చేయలేదు, వ్యాంప్ చేయలేదు. ఈ 2 తప్ప ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు చేశాను. కామెడీయే కాదు, చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేశాను నేను. బట్ మళ్ళీ ఇండస్ట్రీ మిమ్మల్ని పిలవాలి, గుర్తించాలి. డెఫినెట్. మళ్ళీ ఇప్పుడున్న డైరెక్టర్స్ కూడా హేమ గారు మళ్ళీ వస్తున్నారు ఇండస్ట్రీకి, డెఫినెట్ గా మనం మంచి క్యారెక్టర్స్ చేపించవచ్చు. ఎందుకంటే కొన్ని 100 సినిమాలలో డిఫరెంట్ రోల్స్ లో చూసాం మిమ్మల్ని. అవును. ఒక్కసారిగా వీళ్ళందరూ ఖాళీగా ఉంటున్నారు, లేకపోతే సినిమా ఆఫర్స్ రావట్లేదు,
దీనివల్ల కొంత డిప్రెషన్ కూడా ఉంటుంది మనిషికి. ఉండొచ్చు. షూటింగ్, మేకప్, ప్యాకప్ అలవాటు విన్నోడు ఇంట్లో ఖాళీగా ఇల్లు తుడుచుకుంటా, వంట కష్టం. చేసుకుంటా, లేకపోతే ఈ పార్టీలకు వెళ్తా ఉండలేం. అవును, కష్టమే. షూటింగ్ చేసి వస్తే హెల్దీగా ఉంటారు, అవును, ఇంకా బాగుంటారు. డెఫినెట్ గా హెల్త్ తో పాటు వెల్త్ కూడా కదా, రెండు ఉంటది. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి ఫుడ్ ఏం తీసుకుంటారు థ్యాంక్ అసలు? యూ, థ్యాంక్ యూ. నేను పెట్టడం ఇష్టం నాకు తినడం కంటే కూడా, కానీ తింటా, బాగా తింటా. కారం 53 ఉంటాయి మీకు ఇప్పుడు 52. 52 అయినా బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ అన్ని ఇడ్లీ దోశ అవే తింటాను, నాకు వేరే అన్ని తినలేను అంత. సాయంత్రం అయితే ఈ మధ్యన కొంచెం మార్చాను, ఏం లేదు, బేల్పూరి అంటాం తెలుసు కదా, అవునవును. దాంట్లోనే కొంచెం క్యారెట్ అంతా, ఒక క్యారెట్, ఒక కుకుంబర్ కట్ చేసుకుని, ఆనియన్, టమాటా ఇవన్నీ కట్ చేసుకుని, మరమరాలు అంటాం కదా మనం, బేల్ అంటే మరమరాలు వేసుకుని అట్లా కొంచెం నిమ్మకాయ పిండుకుని తిన్నా. దీనివల్ల ఏంటంటే క్యారెట్ మనకి ఐరన్, సో వాటరు కుకుంబర్ లో, సో మరమరాలు వచ్చి ఫ్యాట్ కాదు మనకి, సో అందుకని అవి ఇలా. నిమ్మకాయ ఏమో స్కిన్ కి మంచిది. అంటే ఈవినింగ్ టైము, నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఇట్లాంటి ఏదో ఒకటి మేనేజ్ చేస్తున్నాను. ఓకే. డేలో నా ఇష్టం, ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ నా ఇష్టం. కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఒక ముక్కే ఫిష్ తినగలుగుతాను, ఇంతే అన్నం తినగలుగుతాను. అంటే నేను తినలేను బేసిక్ గా, అలా అలవాటు అయిపోయింది చాలా సంవత్సరాల నుంచి. కానీ తినేది ఏం లేదు, గొడ్డు కారం తింటా. ఒక్కొక్కసారి తిక్కొచ్చేస్తే వైట్ రైస్ లో కొంచెం నువ్వుల నూనె వేసేసుకుని, ఉప్పు కారం వేసేసుకుని కలుపుకుని తింటా. అంత ఇష్టం. కారం 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 ఉండాలి. పచ్చిమిరపకాయలు, పెరుగన్నం తిన్నా పచ్చిమిరపకాయ నంచుకునే పెరుగన్నం తింటాను. ఒకవేళ పప్పుచారు అవన్నీ చేసామనుకో, ఆ మజ్జిగ మిరపకాయలు, ఒడియాలు వేసుకునే తింటాను. ఇంత ఆవేశం మీకు? నాకేం ఆవేశం ఉండదు, నన్ను ఎవడు గోకూడదు. నేను నీ జోలికి రాలేదుగా, నువ్వెందుకు వస్తావు రాకో అంట, అంతే అంతే. అది నేను ఎందుకు వెళ్తాను? నువ్వు నన్ను ఏదోటి అంటే నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. నిన్ను ఇప్పుడు అవతల నన్ను డాష్ అంటే నేను అనలేను. సో నాకు న్యాయం కావాలి, న్యాయానికి వెళ్తా. నువ్వు నా జోలికి రాక నేను నీ జోలికి రా. బయట చూసే వాళ్ళకేమో వేరేలాగా కనపడుతుంది, ఆర్టిస్ట్ గా ఉంటారా? కాదు కదా, ఆర్టిస్ట్ కాదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే చూసే విధానంలో ఉంటుంది. అదే నేను చెప్తున్నా, అదే కదా, చూసే విధానం. వాడు కనిపించాడు, ఇప్పుడు ఆల్రెడీ నన్ను ఎవడో ఒకడు పించేస్తాడు కదా, వాడు కనిపించాడు. నేను వెళ్ళింది మీడియాలో వస్తుంది, అదే నేను చేస్తా. నాకు ఈ మధ్య కాలంలో నేను లేడీ మెగాస్టార్ నన్ను అర్థమైపోయింది. నాకు నా మీద కొన్ని వేల ఫ్యామిలీలు బతికేస్తున్నాయి. యూనో, ఒకడు మంచిగా రాసి బతికేస్తున్నాడు, ఒకడు చెడ్డగా రాసి బతికేస్తున్నాడు. బతకడానికి నేను లాస్ట్ టైం ఒకసారి వైరల్ అయింది అది. అవును, దీనికోసమే ఎవడో మీకు రాంగ్ మెసేజ్లు పెడుతున్నాడు అని చెప్పి మొన్నే ఆ కేసు రీసెంట్ గా క్లోజ్ అయిపోయింది. అది ఉందంట, నాకు కూడా తెలీదు. మొన్న కానిస్టేబుల్ ఫోన్ చేశాడు, మేడం ఇంకా ఏంట్రా ఇన్ని సంవత్సరాలు ఇంకా పెట్టాడు అసలుకి. వాడా ఒక్కడి కారులే, వాడు ఇష్టం వచ్చినట్టు పెట్టాడు. అసలు నాకు ఎలా ఉంటదంటే, బూతులు కాదు, రా నేను పెళ్లి చేసుకుంటాను, లేపుకెళ్ళిపోతాను, ఇట్లా పెట్టేవాడు. అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి ఏం చేస్తున్నావే, అసలు వే అంటేనే నా వెళ్ళేది. అంటే నన్ను హేమని నన్ను అంటావా, వైఫై లాగా డగడగడగడగడగడని తిరిగేది. కానీ ఫస్ట్ అప్పుడు చాలా మంది ఆడపిల్లలకి ఇలాగే మెసేజ్లు వస్తే ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు నేను బయటకు వచ్చి నేను చెప్పిన తర్వాత చాలా కేసులు బయటకు వచ్చారు, చాలా మందిని మూసేశారు. అప్పుడు కొంతవల్ల మంచి జరిగింది మీ వల్ల 100%. తర్వాత మాఫింగ్ ఫోటోలు గుర్తుందా, ఇప్పుడు ఏఐ చేస్తుంది పాపం, అందరు అమ్మాయిల్ని గిగినీల్లో చూపిస్తున్నారు కదా, ఏఐలో వస్తున్నాయి ఇప్పుడు ఫోటోలు. అవి వేరే వాడు ఎవడో దుబాయ్లోనో అమెరికాలోనో ఉండి మార్ఫింగ్ చేసేవాడు ఫొటోస్. ఇగో మా అసిస్టెంట్ గారు ఉన్నాడు కదా, ఇళ్ళల్లా తిరిగితే ఏదో ఫోటో చూపించాడు, అందరు కలిసి చూస్తున్నాడు. కాదు, నాకెందుకో భగవంతుడి దయ వల్ల ఎవడు ఆ పనులు ఏమీ చేయలేదు. నాకు ఒక బ్యాడ్ న్యూస్ మీడియా వాళ్ళు వేశారు అంటే ఓన్లీ మొన్న జరిగిన ఇష్యూనే. నాకు ఈ రోజు వరకు ఒక్క రిమార్క్ లేదు, ఎవ్వరు నన్ను ఏమనలేదు. నేను మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటి, మీరు ఓకే పోలీసులు చెప్పారు, ఏం జరిగిందో మీరు ఆ న్యూస్ కూడా వేశారు కదా, సిలవలు పలవలుగా వేసేసారు. నేనేమంటాను, ఇప్పుడు కొట్టేశారు కదా, ఈ న్యూస్ కూడా వేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఎందుకంటే మీడియా నాకు చాలా బలం. ఈ రోజు హేమ మెగాస్టార్ చిరంజీవి అంత గొప్పలాగా చూపిస్తున్నారంటే మీడియానే, లేకపోతే మిగతా వాళ్ళని ఎవరైనా చూపించమని చూపిస్తారా? సో నా మీద ఒక న్యూస్ వేస్తున్నాడు, అంత ఎఫర్ట్ పెడుతున్నాడు అంటే నేనేదో నేను గొప్పదాన్ని, అందుకనే వాడు న్యూస్ వేసుకుని బతుకుతున్నాడు, రైట్? సో ఇలాగే అనుకుంటున్నాను నేను.
ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నువ్వు నన్ను గోకుతావు నాన్న, గోకినోడి నువ్వు కనపడవు. అయితే నన్ను గోకేడు కదా, కనీసం ఏదైనా క్రీమ్ అన్నా రాసుకుందాము, పుండు పడకుండా చూసుకుందాము అనుకుంటాను కదా. ఇది కనపడుతుంది మచ్చ, అదేలే ఊరంతా అది కనిపిస్తుంది. ఈ మచ్చ కనపడుతుంది. ఆడి గోకునోడు కనపట్ల, ఈ మచ్చ కనపడుతుంది. ఎందుకు? నేను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా 4 years, మీడియాకి దూరంగా ఉన్నా. నువ్వు ఎన్నోసార్లు ఇంటర్వ్యూ అడిగావు, నీకు చెప్పాను వద్దు నాన్న నేను మీడియాకి దూరంగా ఉంటున్నాను, నాకు వద్దు. ఆఫ్టర్ మా ఎలక్షన్ అవును నేను దూరంగా ఉన్నాను. కానీ ఎంత అన్యాయంగా ఒక ఆడపిల్లని ఇంత బద్నాం చేస్తారని అనుకోలేదు. ఏం జరిగినా నేను ఒక విక్టిమ్ని, ఒకవేళ అలా ఉంటే కూడా విక్టిమ్ని రోడ్డు మీద పాడేసి, వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీద పాడేసి అలా ఉండకూడదు. సరే, కొత్త సంవత్సరంలో దేవుడు మనకి మామూలుగా ఇవ్వలేదు, కొట్టేసరి కేసు. తిరుమల తిరుపతి దేవస్థానానికి మనకి మంచి పిలుపు వచ్చింది, మంచి దర్శనం జరిగింది, వెళ్ళొచ్చాను. డెఫినెట్ గా ఆఫర్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఆఫర్స్ కోసం నేనే ట్రై చేస్తాను. ఇందాక నేను చెప్పే లోపలనే నువ్వు 100 రకాలు చెప్పేసావు నువ్వు నాకు. నేను అందరి కోసం, ఇది వరకు నా కోసం నేను యాక్ట్ చేసుకున్నాను. నాకు పేరు రావాలి, నేను యాక్ట్ చేయాలి, నాకు డబ్బు రావాలి అని. ఇప్పుడు నేను యాక్ట్ చేయాలనుకున్నది నన్ను ఇష్టపడే జనాల కోసం. నేను ఫ్యాన్స్ అని చెప్పలేను. నేను వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని, వాళ్ళకి అక్కని, చెల్లిని, కూతుర్ని, మనవరాల్ని. సో వాళ్ళందరూ నన్ను కోరుకుంటున్నారు నువ్వు యాక్ట్ చేయాలి, నువ్వు యాక్ట్ చేయాలి అనేసి. ఆ పాజిటివ్ వాయిస్ వింటున్నాను కదా, నేను ఇప్పుడు వాళ్ళ కోసం చేయాలనుకుంటున్నాను. చేయండి. సో 100% డెఫినెట్ గా. ఇప్పుడు నువ్వు అన్నట్టు నేను త్రివిక్రమ్ గారితో కానీ, మన సుకుమార్ గారితో కానీ అందరికీ ఫోన్లు చేసి నేనే మాట్లాడతాను. అందరితో నేను ఆల్మోస్ట్ మాట్లాడుతూనే ఉంటాను, కానీ ఎప్పుడు క్యారెక్టర్స్ అడగలేదు అని ఇప్పుడు అడుగుతా. సూపర్. నాకేం పర్లేదు, నాకు అసలు బతకడం చేతక లేదు అన్నప్పుడు గుడిమెట్ల దగ్గర అడుక్కుని కూడా తినేస్తాను నేను. నాకు అస్సలు ఏం లేదు, ఉండాలని లేదు. ఏం వరేవద్దు. 2026 మంచి సినిమాలు చేయాలి. కొత్త సంవత్సరం మీకు నిజంగా కొత్తగానే ఉండాలి. ఇంకా కొత్త డైరెక్టర్స్ వచ్చారు, కొత్త హీరోస్ వచ్చారు, అందరికి మీరు ఇష్టమై ఉంటారు డెఫినెట్ గా. ఆ హీరోకి అమ్మో, అవును, ఆ హీరోయిన్ కి బోల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో మీరు చేస్తున్నారంటే వాళ్ళు డెఫినెట్ గా పిలుస్తారు. 2026లో కనీసం ఒక డజన్ సినిమాలతో మళ్ళీ మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి అండ్ అందరూ తెలుగు ప్రేక్షకులందరికి కూడా. హేమ గారిని ఇన్ని సంవత్సరాలు ఎన్నో క్యారెక్టర్స్లో చూసి మనందరం ఎంతో ఎంజాయ్ చేసాం, నవ్వుకున్నాం. బట్ కొన్నిసార్లు ఆమె జీవితంలో కూడా కొన్ని చూసి నవ్వుకోవాల్సిన స్థాయికి రావాల్సి వచ్చిందంటే ఆమె వల్ల కాదు, కొన్ని కారణాల వల్ల. అది కూడా తొలగిపోయింది. మంచిగా మళ్ళీ హేమ గారిని బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి యాక్ట్రెస్గా మనందరం చూసి ఆమెను సపోర్ట్ చేద్దాం. అండ్ ఇండస్ట్రీ కూడా సపోర్ట్ చేయండి. మంచి డైరెక్టర్స్ వచ్చారు, టాలెంటెడ్ డైరెక్టర్స్, అండ్ మంచి హీరోస్ వచ్చారు. చిన్నప్పుడు మనందరం ఆమె సినిమాలు చూసి పెరిగిన వాళ్ళమే. ఈ స్టార్ హీరో పక్కన ఏమో లేదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి సినిమాలు చేశారు. అలాంటి హేమ గారిని ఎంకరేజ్ చేసే బాధ్యత మళ్ళీ మన ఇండస్ట్రీది, మన డైరెక్టర్స్ది, మన హీరోస్ది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. హ్యాపీగా సంక్రాంతి చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అంటే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఇది ఒక మంచి ఫెస్టివల్. మన అనేవాళ్ళని అందరినీ కలుస్తూ ఉంటాము. సో ఈ సంవత్సరం నేను ఆంధ్రాకి రాలేకపోతున్నాను మదర్ ఇలా అవడం వల్ల. కానీ మీ అందరి తరపున నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో మంచిగా సంక్రాంతి చేసుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు నన్ను గుర్తు చేసుకోండి. మా హేమక్క బాగుండాలి, ఈ సంవత్సరం అంతా మా హేమక్కదే అని చెప్పి బ్లెస్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి శుభాకాంక్షలు వన్స్ అగైన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.